సృజనాత్మకత, ఆత్మీయత కలగలిసిన మా దర్శకులు కృష్ణారెడ్డి గారికి మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు. అందరూ దర్శకులే, అందరూ నా అభివృద్ధిని కాంక్షించిన వాళ్ళే, నా శ్రేయస్సు కోసం నాకు అవకాశాలు ఇచ్చి ప్రోత్సహించిన వాళ్ళే. అందులో కృష్ణారెడ్డి గారు మాత్రం నాకు దైవ సమానులు, దైవంతో సమానం. మా కుటుంబానికి ఎంతో ఆత్మీయులు, మా కుటుంబంలో ఒక పెద్ద లాంటి వారు. అట్లాగే నేను రాసిన సినిమాల్లో నా మొదటి సినిమా అంటే మొత్తం సింగిల్ కార్డ్ మొత్తం పాటలు రాసే అవకాశం కృష్ణారెడ్డి గారి పెళ్లిపెట్టల సినిమా కోసం అవకాశం ఇచ్చారు. ఆ సినిమాలో 6 పాటలు రాశాను. ఆ 6 పాటలు నాకు ఎంతో మంచి పేరు తీసుకురావడమే కాదు, ఆ పెళ్లిపెట్టల సినిమాకి చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చే ప్రయాణంలో నాకు నా జీవిత భాగస్వామి కూడా నాకు దొరికింది, నాకు లభ్యమైంది. ఆ జీవిత భాగస్వామి ప్రేమతో, ఆ జీవిత భాగస్వామి మమకారంతో నేను ఈరోజు ఎన్నో మెట్లెక్కగలిగాను. దానికి కారణం పెళ్లిపెట్టెల సినిమా, దానికి కారణం కృష్ణారెడ్డి గారు, అచ్చిరెడ్డి గారు. మనస్ఫూర్తిగా వాళ్ళిద్దరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కృష్ణారెడ్డి గారు నిండు నూరేళ్ళు ఆయురారోగ్య ఆనందాలతో వర్ధిల్లాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. చిన్నవాడినైనా మిమ్మల్ని అందరినీ కూడా ఆకాంక్షిస్తున్నాను మీకోసం. ఈరోజు సంతోషంగా ఆనందంగా అభివృద్ధి అయ్యానంటే అది మా డైరెక్టర్ గారి వల్ల. థ్యాంక్ యూ. రచయితగా, నటుడుగా ఆయన ప్రఖ్యాతి గురించి పరిచయ వాక్యాలు అవసరం లేదు. అన్నయ్య తనికెళ్ళ భరణి గారిని వచ్చి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. కృష్ణారెడ్డి గారు నా జీవితాన్ని మలుపు తిప్పిన మహానుభావుడు. ఎందుకంటే యమలీల కన్నా ముందు, అంటే నా జీవితం రాసుకునేటట్టయితే యమలీలకు ముందు, యమలీల తర్వాత అని రాసుకోవాలి. ఒకరోజు అప్పటికి ఇంకా నేను చెన్నై నుంచి ఇక్కడికి వచ్చి కొన్నాళ్ళు అయింది. ఫోన్ కూడా లేదు ఇంట్లో. ఎవరో మేనేజర్ వచ్చి చెప్పారు, కృష్ణారెడ్డి గారు చెన్నై నుంచి మీకు కాల్ చేస్తున్నారు, రేపు ఫలానా 8 గంటలకి మీరు ఫోన్ చేస్తే బాగుంటుంది. నేను వెంటనే పక్కకి వెళ్ళి ఫోన్ చేశాను కృష్ణారెడ్డి గారు అప్పటికే చాలా టాప్లో ఉన్నారన్నమాట. అయ్యా నమస్కారం సార్. ఏం లేదండి, మేము నెక్స్ట్ సినిమాలో మీరు ఒక వేషం వెయ్యాలి అని. సార్ అంతకన్నా నా అదృష్టం, ఎప్పుడు చెప్పండి సార్ అంటే ఎప్పుడు డేట్లు ఏవో చెప్పారు. చెప్తే నేను ఒకసారి సైలెంట్ అయిపోయా. ఎందుకంటే పల్నాటి పౌరుషానికి అవే డేట్లు నేను సార్ నేను ఒకసారి వాళ్ళతో మాట్లాడి మళ్ళీ నీకు ఇదే టైంకి రేపు పొద్దున ఫోన్ చేస్తాను సార్ అని వాళ్ళని అడిగా. ఎడిటర్ మోహన్ గారి సినిమా, కృష్ణరాజు గారు వాళ్ళందరూ కాంబినేషన్ అన్నమాట. దాదాపు కంటిన్యూస్గా 15 రోజులు. చాలా అంటే ఇంకా పోయింది, ఈ అద్భుతమైన అవకాశం పోయింది అనే తోటి మర్నాడు ఫోన్ చేసి, డైరెక్టర్ గారు అన్యదా భావించకండి, ఈ డేట్లు ఫలానా వాళ్ళ ఉన్నాయి అంచేత నేను చెప్పలేకపోతున్నా. ఆయన అన్న మాట ఏమిటంటే, ఒక పని చేయండి, మీరు హాయిగా చేసుకోండి, మనం సాంగ్స్ తీసుకుంటాం. అంతకన్నా ఒక ఆర్టిస్ట్కి జీవితంలో అంటే హీ హ్యాజ్ అడ్జస్టెడ్. ఆ తర్వాత కట్ చేస్తే దాని పేరు యమలీల. సరే, యమలీల షూటింగ్ ప్రారంభమైంది. దివాకర్ బాబు డైలాగులు నేను చెప్తున్నాను, అంతా బాగుంది. క్లైమాక్స్ జరుగుతోంది. సాయంత్రం 6 అయింది. అన్నపూర్ణ స్టూడియోలో అందరూ కుర్చీలేసి కూర్చి టిఫిన్ చేసి డాన్సర్స్ అందరూ లోపలికి వెళ్తున్నారు. నేను అనుకున్నా ఇక మనకి ప్యాకప్ ఇంటికి వెళ్ళిపోవచ్చు అని. సార్ ఏంటి సార్ డ్యాన్స్ ఉందా అంటే అవునండి అన్నాడు. మంచి సార్ అయితే మాకు సెలవు అనమాట అంటే ఏడిచినట్టుంది, మీ మీదే డ్యాన్స్ అన్నాడు ఆయన. నా మీద డ్యాన్స్ ఏమిటి సార్ కట్ చేస్తే ఆ చినుకు అందరితో ఎంత సెన్సేషన్ సృష్టించిందో. డిసైడ్ చేస్తా అన్న ఒక పదం ఒక ఏడాది పాటు మొగుతూనే ఉంది. అందుకని కృష్ణారెడ్డి గారు ఆ సినిమా, యమలీల సినిమా తర్వాత నేను ఆ సంవత్సరం 16 సినిమాలు చేశాను సార్. అంచేత నా ఈ రుణం ఈ జన్మలో అయితే తీరేది కాదు. నెక్స్ట్ జన్మలో ఆయన ఆర్టిస్ట్గా డైరెక్ట్గా అయితే ఆ వేషం అలాంటిది ఏదైనా జరగాలి. ఏదైనా సార్. ఇంకోటి ఏంటంటే కృష్ణారెడ్డి గారి ఆప్యాయత, వాత్సల్యం. బ్రేక్ టైంలో అక్కడ మనం చేసే భోజనం ఉంటుందే, ఇంకా బయట నుంచి ఎవరన్నా షూటింగ్ వచ్చేవాళ్ళు కూడా ఏంటో ఇది కుండ పెరుగు ఈ గొడవ ఏమిటంటే రండి ఎవరు వస్తే వాళ్ళకనమాట. అలా ఎంత ఎంజాయ్ చేసామో ఫుడ్ని. ఇంకా ఒక్క అద్భుతమైన వాక్యం ఒక కవి చెప్పాడు, కృష్ణారెడ్డి గారి సినిమాకి వెడితే ఆడపడుచు ఇంటికి వెళ్ళినట్టుంటుంది, ఇంకోళ్ళ దర్శకుడి ఇంటికి వెడితే బావగారి ఇంటికి వెళ్ళినట్టుంటుంది అని. అంతకన్నా అంటే
సంస్కారం, నిలువెత్తు సంస్కారము, తెలుగుదనానికి పట్టం కట్టిన మహానుభావుడు కృష్ణారెడ్డి గారు, జంట అచ్చిరెడ్డి గారు. వాళ్ళని విడదీయలేని బంధం అన్నమాట. మీకు 10 కాల ఆరోగ్య ఐశ్వర్యాలు, అఖండమైన యశస్సు. మీరు ఎప్పుడూ బాగున్నారు, ఇంకా బాగుంటారు. శుభం భూయాత్. శివోహం. న్యూస్. నిజ జీవితంలో కృష్ణార్జునులు అంటే అచ్చిరెడ్డి గారు, కృష్ణారెడ్డి గారు. వారు డైరెక్టర్ కాకముందు నుంచి నాకు మద్రాసు నుంచి నాకు మంచి పరిచయం ఉంది. ఇటీవల కాలంలో ఇంకొంచెం క్లోజ్ అయ్యి రోజు కలుసుకుని ఫోన్ చేసి మాట్లాడుకునే అంత గొప్ప చనువు ఉంది. నా జీవితంలో క్లీన్ అండ్ గ్రీన్ డైరెక్టర్ ఎవరిని ఉంటే ఓన్లీ కృష్ణారెడ్డి గారు. ఆయన నోట్లోంచి ఎప్పుడు కూడా చిన్న నెగిటివ్ మాట కానీ, చిన్న బాధాకరమైన మాట కానీ రాదు. అటువంటి గొప్ప వ్యక్తి కృష్ణారెడ్డి గారు. నిజంగా కృష్ణారెడ్డి గారు మాకు చాలా గురువు, మాకు కావాల్సిన మా జిల్లా, మా ఊరు అనుకుని చెప్పుకునేంత గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషికి గౌరవపడుతున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి కృష్ణారెడ్డి గారు, అచ్చిరెడ్డి గారికి. ఎందుకంటే నా కెరియర్ బిగినింగ్ అంటే నేను విలన్గా చేశాను, తర్వాత తాజ్మహల్ ఫిలిం, తర్వాత పెళ్లి సందడి. ఆ టైంలో నాకు పిలుపు వచ్చింది కృష్ణారెడ్డి గారి నుంచి. అప్పుడు అనుకున్నా, అప్పుడే చాలా ఫేమస్ అయిపోయారు డైరెక్టర్గా. ఘటోద్గజుడు సినిమాలో అర్జునుడు క్యారెక్టర్ ఉంది, చేయాలి అన్నారు. అప్పుడు నేను హీరోగా చేస్తున్నా. అయినా సరే ఈ డైరెక్షన్లో నాకు అవకాశం వచ్చినందుకు నేను ఆ ఘటోద్గజుడు అర్జునుడిగా చేయడం జరిగింది. ఇక తర్వాత స్టార్ట్ అయింది మా లైఫ్. వినోదం, ఆహ్వానం, ఎగిరేపోవరం, అలా 10 సినిమాలు కాంబినేషన్స్లో చేయడం జరిగింది. ఒక రకంగా నాకు ఆ టైంలో నా కెరీర్ పిల్లర్స్ ఈవి గారు అండ్ కృష్ణారెడ్డి గారు. ఈరోజు నేను 140 సినిమాలు చేశానంటే దానికి స్ట్రాంగ్ పిల్లర్స్ నాకు వాళ్ళిద్దరూ వేశారు. ఈరోజు వరకు వెనక్కి తిరిగి చూసుకోలేదు. థ్యాంక్ యూ సార్. నిజంగా నా కెరీర్కి ఒక ఫ్యామిలీ హీరోగా నన్ను తీసుకెళ్ళి జనాల్లో కూర్చోబెట్టారు మీరు. ఇప్పటికి కూడా ఆ సినిమాలు చూస్తూ ఉంటే కనుక ఇప్పటికీ ఫ్రెష్గా ఉంటాయి ఆ సినిమాలు. మరి ఇంకా ఎన్నో సినిమాలు మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ మీరు స్టార్ట్ చేయాలని డెఫినెట్గా స్టార్ట్ చేస్తారు. మళ్ళీ మేము చేస్తాం ఈ దాంట్లో. ఇక ముందు కూడా, ఎందుకంటే కృష్ణారెడ్డి గారు చేసేటప్పుడు ఒక ఫ్రెండ్లీ నేచర్ ఉంటుంది. ఆ డైరెక్షన్ మనం చేసినప్పుడు పెద్ద డైరెక్టర్తో చేసినట్టు ఉండదు. అందరితో ఫ్రెండ్లీగా ఉంటారు, చిన్న ఆర్టిస్టుల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు. ఆ ఫ్రెండ్షిప్పే ఈరోజు ఆయన్ని అభిమానించే విధంగా తయారైంది. అందుకని మేము ఎప్పుడు అనుకుంటూ ఉంటాం, మాట్లాడుకుంటూ ఉంటాం మధ్య మధ్యలో, సార్ చేయండి సార్ సినిమా, డెఫినెట్గా ఇంకా మంచి సినిమాలు వస్తాయి మీ చేతిలోంచి అని. సార్ డెఫినెట్గా వీరికి ముందు మంచి సినిమాలు చేయాలి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. కృష్ణారెడ్డి గారి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈ ఇద్దరు లేకపోతే నాలాంటి 4-5 ఆర్టిస్టులు లేరు. వీళ్ళకి ఎంత చెప్పినా తక్కువే. థ్యాంక్స్ అన్నది చాలా చిన్న పదం. నాకు జీవితంలో కృష్ణారెడ్డి గారు, అచ్చిరెడ్డి గారు, కిషోర్ రెడ్డి గారు వీళ్ళ చేసిన హెల్ప్ ఎవరో చేయలేదని చెప్పుకుంటారు. నేను రోడ్ నెంబర్ 3లో స్కూటర్ మీద తిరుగుతుంటే అచ్చిరెడ్డి గారు చూసి మా బాస్తో చెప్పారట, శివాజీ స్కూటర్ మీద తిరుగుతున్నాడు అని. ఈవినింగ్ నన్ను పిలిచి, నువ్వు కారు కొనుక్కుంటే, లేదు సార్ నేను ఫ్లాట్ కొనుక్కుంటానన్నా. లేదు, నువ్వు ఫ్లాట్ కొంటావు, అన్నీ కొంటావు, ముందు కారు కొనుక్కో అని నాకు ఈయనే సంతకం పెట్టి ఫైనాన్స్ ఇప్పించి కారు కొనిపెట్టారు. ఆ నెంబర్ కూడా ఆయనే సెలెక్ట్ చేశారు, 6869. ఈ రోజుకి ఎన్ని కార్లు మార్చినా కూడా 6869 ఉంటుంది. ఇక అలాగే నేను ఈయన సినిమాల గురించి, సక్సెస్ల గురించి అందరూ చెప్తారు. ఈయన మంచితనం గురించి చెప్పాలి. నాకు యాక్సిడెంట్ అయినప్పుడు రోజు మా ఇంటికి వచ్చి నా తల మీద చేసి తగ్గిపోతుంది అని చెప్పి రోజు ఒక కథ చెప్తుంటారు. అయ్యే మావ చిగుర్లుగానే అయింది. ఇలాంటి వ్యక్తుల్ని చూడలేం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. లవ్ యూ. ఆల్ ద బెస్ట్. ముందుగా మా గురుగారు ఎస్వి కృష్ణారెడ్డి గారు, అచ్చిరెడ్డి గారు, అలాగే కిషోర్ రెడ్డి గారు, అండ్ అలాగే మా మాస్టర్ ఇక్కడే ఉన్నారు సుచిత్ర గారు. ఆలీ అనగానే జస్ట్ 1.5 డేస్లో సాంగ్ చేసేస్తాడు, ఏం పర్లేదు. తర్వాత తెలిసేది నొప్పులు, అది శ్రీకాంత్ కూడా తెలిసేది. అండ్ అలాగే ఒకరోజు నన్ను పిలిచి ఆఫీస్కి సంతకం పెట్టాన్నారు అగ్రిమెంట్ మీద. అదేంటి సార్, గతంలో 2 సినిమాలకి ఏ అగ్రిమెంట్ చేయించలేదు, ఈ సినిమాకి ఏంటి అన్నా, లేదు చేయి అన్నారు. నేనేమి చూడలా, దాంట్లో చదవలేదు, సంతకం పెట్టేశాను, అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ ఆఫీస్కి వెళ్ళా. అచ్చిరెడ్డి గారు, కృష్ణారెడ్డి గారు ఇద్దరు కూర్చొని ఉంటే, సంతకం పెట్టమన్నావు, పెట్టేసావేంటి, చూసావా దాంట్లో ఏముందో అన్నారు. లేదు సార్ నేనేం చూడలేదు, నువ్వే హీరో అన్నారు.
ఊరుకోండి సార్ పిల్లలు కామెడీ చేస్తున్నారట. లేదా నిజంగానే నువ్వే హీరో, ఒకసారి చూడు దాంట్లో అనగానే రెండో పేపర్ తిప్పి చూపించారు ఆలీ యాజ్ ఎ హీరో. అప్పుడు యమలీల కాదు, యమ స్పీడు. ఆ యమ స్పీడ్ని మళ్ళీ మార్చి యమలీలగా చిత్రకించి ఒక 28 రోజుల్లో షూటింగ్ అయిపోయింది. ఫిబ్రవరి 11 నాగార్జున గారి చేతుల మీదుగా క్లాప్ కొట్టారు. మధ్యలో ఏప్రిల్ 28వ తారీఖున ఓపెనింగ్ డేనే డేటు కూడా అనౌన్స్మెంట్ చేశారు. ఎక్కువ రోజులు షూటింగ్ చేసింది ఏది అంటే ఆ చిత్రంలో కృష్ణ గారి సాంగు 4 రోజులు షూటింగ్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఫస్ట్ డే నా ఫాదర్ మదర్ తోటి రాజమండ్రిలో ఆ సినిమాకి వెళ్ళా. ఇంటర్వెల్ నుంచి థియేటర్ దగ్గర చూస్తుంటే ప్రజలకు తెలుసు, కానీ ఆ థియేటర్లో 250 మంది అని, కానీ ఆ థియేటర్ దగ్గర 2000 మంది జనాలు ఉండేవారు ఒక థియేటర్ దగ్గర. ఓహో అంటే ఒకప్పుడు సాంగ్స్ వస్తుంటే డబ్బులు ఇసిరేవారు, కాయిన్స్. యమలీల పాట వస్తుంటే ఆ కాయిన్స్ ఇస్తున్నప్పుడు, ఎందుకంటే ఆ కాయిన్స్ ఇసిరే రోజుల్లో నేను కూడా ఉన్నాను. ఎందుకంటే నేను నందమూరి తారక రామారావు గారికి పెద్ద ఫ్యాన్ని, అలాగే కృష్ణ గారికి. ఆ థియేటర్లోకి వెళ్ళి సినిమా చూస్తున్నప్పుడు కాయిన్లు చూసా. ఆ తర్వాత నా సాంగ్ వస్తుంటే కాయిన్లు నిజంగా నేను ఊహించలేదు. సో ఇట్లాంటి ఒక చైల్డ్ ఆర్టిస్ట్ని, క్యారెక్టర్ ఆర్టిస్ట్ని మనం హీరో చేయొచ్చు అనే ఆలోచన వాళ్ళకి రావటం. ఎన్నో ఇంటర్వ్యూస్లో అది ఆలీ చేస్తేనే కరెక్టు యమలీల, కానీ నాకు నా జీవితంలో ఒక మైల్ రాయి అది. దాదాపు 1265 సినిమాల్లో ఇప్పుడు కూడా నా మొదటి సినిమా ఏది అంటే సీతాకోచిలుక యాజ్ ఎ చైల్డ్ ఆర్టిస్ట్. తర్వాత నా కెరియర్లో యమలీల యాజ్ ఎ హీరో. ఎప్పుడు కూడా నేను బతికున్నంత కాలం సీతాకోచిలుక అండ్ యమలీల ఈ రెండు నా లైఫ్లో ఉండిపోతాయి. అండ్ అలాగే అచ్చిరెడ్డి గారికి, కృష్ణారెడ్డి గారికి ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే మా కెమెరామెన్ శరత్ బాబు గారు, అలాగే మా రైటర్ దివాకర్ బాబు గారు. అండ్ మీ అందరికి తెలుసు రాజేంద్రుడు గజేంద్రుడు ఎలా పుట్టింది అనేది. జంబలగడి పంప చేస్తుంటే చంద్రిక అని ఒక యాక్ట్రెస్ వస్తే అప్పుడే అమ్మాయి మలయాళం సినిమా చేసుకొని వచ్చింది. ఎంత సుగంధనే నేను ఎంత సుగంధనే నీ ఎవడే అంది. మీ ఇద్దరు మాట్లాడుకుంటుంటే దివాకర్ బాబు గారు చూసి మీ ఇద్దరు మలయాళీసా అన్నారు. మలయాళీ కాదండి, పక్క గోదావరి, నేను రాజమండ్రి. మరి మలయాళం మాట్లాడుకుంటారు తొక్క, అది మీకు కానీ అర్థమైతే నేనేం చేయలేనన్న. ఇదేదో చాలా బాగుందా, ఉండు కృష్ణారెడ్డి గారికి చెప్తాను అని రాజేంద్రుడు గజేంద్రుడు చెన్నై ఆఫీసు. అచ్చిరెడ్డి గారు వచ్చారు, డోర్ తీసి దమ్మ నీ గురించి చెప్పారు అన్నారు. ఏం చెప్పారండి నేను, దివాకర్ బాబు గారు అని కృష్ణారెడ్డి గారికి పరిచయం చేసి కూర్చోబెట్టారు. ఒక కవర్లో ఒక 2000 అడ్వాన్స్ ఇచ్చారు. అదేనమ్మా నువ్వు ఏదో భాష మాట్లాడుతూ ఉంటావు కదా, అదే అనుకుంటున్నాం, నువ్వు బ్రహ్మానంద్ గారి కాంబినేషన్. అలాగే సార్. ట్రైన్ ఎక్కే హైదరాబాద్ దిగా, లొకేషన్కి వెళ్ళా, బ్రహ్మానందం డైలాగ్స్ అని ఉన్నాయి. వైట్ పేపర్ మీద ఆలీ అని రాసి ఉంది, డైలాగ్ లేదు, ఎంటీ పేపరు. ఇదేంటి సార్ డైలాగ్ లేదు, అదేనమ్మా నువ్వు ఏదో మాట్లాడుతూ ఉంటా కదా. ఓహో దివాకర్ గారు చెప్పారు అదండి సార్. ఒక్క సీన్ 2 సీన్లు అయితే బాలేవాడువే, నువ్వు మంచి టాలెంటెడ్ అయ్యా, నీకు తెలియదు మాకు తెలుసు నీ గురించి, నువ్వు చేయగలవు అన్నారు. అలాగా దాదాపు 8 సీన్లు రాజేంద్రుడి గజేంద్రుడిలో. అది ఇప్పటిదాకా అమెరికా వెళ్ళినా, లండన్ వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా సార్ ఆ చాట ఒకసారి చెప్పండి అంటుంటారు. ఆ చాట ఏంటో ఇప్పటిదాకా నాకు కూడా తెలియదు, దానికి లిపి కూడా లేదు. అయినా కూడా ఫస్ట్ డే ఇక్కడే ఉన్నారు శరత్ గారు, ఆయన షార్ట్ పెట్టాడు. బ్రహ్మానందం గారు ఏంటి బాబు ఏంటి ఇట్ట వచ్చావేంటి, ఎంత చేట ఎంత జూమాని జిమ్జూమ్ ప్రయాణి సదస్సు నడసరి బిళ్ళ తాంబోదం సుత కచ్చరాపామిని నీసికి సింబల్లి గండిసులు గండి పిల్లి దడ్డవంచక దడ్డారు ఏరి వంటుండం బలిపిత్రే బలాబలు అనగానే కెమెరామెన్ రన్ అవుతూనే ఉంది. పక్కెళ్ళిపోయి పొట్ట పట్టుకుని నవ్వుకుని తలకాయ పట్టుకుని ఉన్నాడు. ఇమీడియట్గా అసిస్టెంట్ వచ్చి కట్ చేశాడు. ఎంత తెస్తారా బాబు అని. అప్పుడు ఆ క్యారెక్టరు సినిమా రిలీజ్ అయిన తర్వాత పెళ్ళి కొత్త ఫస్ట్ టైం హైదరాబాద్ తీసుకొచ్చే మావిడిని ఒక షాపింగ్ మాల్కి వెళ్తే ఒక 6-7 ఇయర్స్ బేబీ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ ఏంటమ్మా చేటగాడు, చిన్నపిల్ల చేటగాడు అందంటే ఐఎమ్ బికమ్ ఏ సక్సెస్ అనుకున్నా.
ఈ రోజున 6 భాషల్లో అదృష్టం దక్కింది అంటే నిజంగా చాలా హ్యాపీగా ఉన్నాను. ఈరోజు 32 సంవత్సరాలు డైరెక్టర్ అయ్యి 42 సినిమాలు, 1-2 సినిమాల్లో తప్ప కృష్ణారెడ్డి గారి డైరెక్షన్లో అన్ని సినిమాల్లో నేను యాక్ట్ చేయడం జరిగింది. అండ్ అలాగే ఇట్లాగే మా గురుగారు ఎస్వి కృష్ణారెడ్డి గారు 100 ఏళ్ళు పూర్తి చేసుకొని అప్పుడు కూడా అద్భుతమైన ఈవెంట్ చేసుకొని దానికి అచ్చిరెడ్డి గారు, వీళ్ళిద్దరూ స్నేహం నిజంగా అన్నదమ్ములు కూడా ఈ రోజుల్లో ఇలా ఉంటారో లేదో నాకు తెలియదు, కానీ వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్ అయినా కూడా అన్నదమ్ములుగా ఉండి ఎప్పుడు కూడా ఏ ఈవెంట్కి వెళ్ళినా కూడా ఇద్దరు చక్కగా అలాగే ఇద్దరు కనిపిస్తారు. నాకు ఈరోజు గుర్తుంది, శ్రీకాంత్ హీరో వినోదం షూటింగ్ జరుగుతుంటే కృష్ణారెడ్డి గారిది బర్త్డే జరిగింది. ఆ రోజున ఎవరు పెద్ద ఎవరు చిన్న అని కాదు, ఆ రోజున మొత్తం ఈవెంట్ అంతా చేసింది అచ్చిరెడ్డి గారు. అయితే కృష్ణారెడ్డి గారు ఎమోషనల్ తట్టుకోలేక ఆయన కాళ్ళు మొక్కి కౌగిలించుకున్నారు. నాకు అప్పుడు తెలిసింది కృష్ణుడు కుచేలుడు ఇద్దరు ఎలా ఉంటారో వాళ్ళిద్దరూ ఆ రోజున నాకు అలా అనిపించింది. థ్యాంక్ యూ సార్. ఎంతోమందికి మీరు లైఫ్ ఇచ్చున్నారు, ఎంతోమంది ఆర్టిస్ట్కి, ఒక జంజాల్ గారు, ఒక ఈవి సత్యనారాయణ గారు, ఒక కృష్ణారెడ్డి గారు, కమెడియన్స్ ఈ రోజున 5 ఏళ్ళు వాళ్ళ నోట్లోకి వెళ్తున్నాయంటే ఈ ముగ్గురు డైరెక్టర్స్ ఉండటం వల్ల ఈ రోజున ఇండస్ట్రీలో చాలామంది ఇంకా ఆర్టిస్టులు ఇంకా స్టిల్ కంటిన్యూ అవుతున్నారంటే అది మీ బ్లెస్సింగ్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మా డైరెక్టర్ గారి నుంచి ఏం చెప్పాలి, ఎంత చెప్పాలి, ఒక బుక్ రాయాలంతే నేను చెప్పాలంటే. అంటే అన్ని గుడ్ క్వాలిటీసే ఉంటాయి, బ్యాడ్ క్వాలిటీస్ ఏమి ఉండదు చెప్పడానికి. ఎంత చెప్పినా తీరదు. సో మా గురువు గారే చెప్పాలి. నాకు జన్మనిచ్చింది ఇండస్ట్రీలో నాకు ఈవి సత్యనారాయణ గారు అయితే నన్ను పెంచింది మా డైరెక్టర్ గారు. అంటే ఇప్పటికీ ఎక్కడికి వెళ్ళినా శుభలగ్నం ఆమెని అంటారు. సో ఒక బ్రాండ్ అయిపోయాను నేను శుభలగ్నానికి. మేడం ఇప్పటికి ఎట్లా మేడం మీ మొగుడిని అమ్మేశారు, ఇప్పుడు మొన్న కూడా వెళ్ళొచ్చాను ఏలూరు, శుభలగ్నం ఆమెని శుభలగ్నం గురించే మాట్లాడుతుంటారు. సో అంటే ఎంతవరకు ఆ సినిమా రీచ్ అయిందంటే మన ప్రేక్షకులకి తెలీదు. నన్నే ఎందుకు సెలెక్ట్ చేసి వేసారో తెలియదు, కానీ ఇప్పటి నేనైతే ఎంత అదృష్టవంతురాలో ఆ సినిమా చేసి ఇప్పటికీ నేను ఎన్నో ఒక 1000 సినిమాలు చేసినంత ఇంపాక్ట్ ఆ సినిమాలో నాకు వచ్చింది. ఎన్ని మంచి మంచి సినిమాలు చేసిన ఆ సినిమానైతే ప్రేక్షకులు ఇప్పటికీ మర్చిపోలేదు. సో అలాంటి ఒక మంచి అవకాశం ఇచ్చి ఇప్పటి వరకు ఇంకా నేను మంచి మంచి క్యారెక్టర్స్ చేసిన, అంటే శుభలగ్నంలో చేశారు కదా మేడం అలా చేయండి మేడం అని ఇప్పుడు వచ్చే యంగ్ డైరెక్టర్స్ కూడా చెప్తుంటారు, మీరు ఆ క్యారెక్టర్ కానీ మీరు బాగుంటారని ఈ సినిమాలో వేసాం మేడం అని ఇప్పటికి ఒక్కొక్కరు చెప్పి నాకు ఇప్పటికీ నేను సినిమాలు చేస్తున్నాను, మంచి మంచి క్యారెక్టర్స్ చేస్తున్నానంటే అది మొత్తం ఆ క్రెడిట్ మా కృష్ణారెడ్డి గారికే. ఆయన ఆశీర్వాదం ఎప్పుడూ నాకు ఉండాలి. ఇంకా అచ్చిరెడ్డి గారు, నేను ఆయన సినిమాలు చేయకపోయినా నేను ఆయన సినిమాలు చేసినంత ఇంపాక్ట్, అంటే వాళ్ళిద్దరూ కలిసే ఉంటారు కానీ ఇప్పుడు చెప్పినట్టు అలీ గారు చెప్పినట్టు ఎక్కడ ఏ స్టేజ్లో చూసినా వాళ్ళిద్దరూ జంటగా ఉంటారు. నిజంగా ఈ ఫ్రెండ్షిప్ అయితే నేను ఎవరిలో చూడలేదు. ఇలాగే వాళ్ళు ఎప్పుడూ ఉండాలి. మా డైరెక్టర్ గారు ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలి, ఆ సినిమాలో కూడా నేను ఉండాలి, మళ్ళీ మంచి క్యారెక్టర్స్ నేను చేయాలి. సో డైరెక్టర్ గారు ఆశీర్వాదం బ్లెస్సింగ్స్ నాకు ఎప్పుడు ఉండాలి అని, ఇలాగే ఎప్పుడు నవ్వుతూ కలకాలం ఉండాలని దేవుడి దగ్గర ప్రార్థిస్తాను. ఇలాంటి ఒక మంచి అవకాశం ఇచ్చి నేను డైరెక్టర్ గారు ఒక 1 మంత్ ముందు అచ్చిరెడ్డి గారు చెప్పారు, సార్ ఎంత బిజీ ఉన్నా నేను వస్తాను సార్ నేను ఆ ఫంక్షన్లో నేను ఉండాలని. నేను ఈరోజైతే షూటింగ్ క్యాన్సిల్ చేసుకున్నాను, ముందే చెప్పేసాను నేను June 1 అయితే ఉండనని చెప్పి. సో నిజంగా నాకు చాలా గర్వంగా ఉంది అండ్ అట్ ఎ టైం నాకు చాలా సంతోషంగా ఉంది ఇలాంటి ఒక ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలి సార్. వన్స్ మోర్ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా కుటుంబ సభ్యులల్లే మన కుటుంబంలో ఒక వేడుక జరుగుతుంటే ఎంత సంతోషంగా ఎంత సంబరంగా వచ్చారో ప్రతి ఒక్కరూ కూడా అంతే ఆనందంగా అంతే మనస్ఫూర్తిగా వచ్చారు, అది నాకు తెలుసు. ఇక డైరెక్టర్ గారి ముందు నేను పెద్ద మాటలు మాట్లాడలేను, 2 ముక్కలు మాత్రం చెప్పాలి. ప్రతి మనిషికి ఆరోగ్యం ఎంత అవసరమో సినిమా పరిశ్రమలో ఎస్వి కృష్ణారెడ్డి గారి ఆరోగ్యవంతమైన సినిమాలు అంతే అవసరం. నిజమండి, వారు చేసిన ప్రతి సినిమా ఆరోగ్యవంతమైనది.
సమాజానికి హితవు చెప్పే ప్రతి అంశము ప్రతి సినిమాలోనూ ఉంది. వారి సినిమాల్లో నేను 8 సినిమాలు చేయడం నిజంగా చాలా చాలా గ్రేట్గా ఫీల్ అవుతున్నానండి. ప్రతి ఆర్టిస్ట్ని ఆయన ఎంతో ఎంకరేజ్ చేసి సెట్లో భయం, కొంతమంది భయపెడతారు, కానీ డైరెక్టర్ గారి ముందు మా అన్నయ్య, మా తమ్ముడు, మా మనిషి అనే ఒక ఫీల్ కలిగించి అప్పుడు యాక్ట్ చేయిస్తారు. అందుకని నేను చేసిన ప్రతి సినిమాలో ప్రతి పాత్ర, ఆమని గారితో కూడా నేను 4 సినిమాలు చేశాను. ఎంత మంచి ఆర్టిస్టు. మరి ఇటువంటి ఆణిముత్యాలు లాంటి ఆర్టిస్టులని ఆయన పెట్టుకొని వారందరితో మమ్మల్ని క్యారెక్టర్ ఆర్టిస్టులుగా కలుపుకొని మంచి మంచి సినిమాలు చేసే అవకాశం మాకు కలిగించినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. మీరు మా ఆయుష్ కూడా పోసుకొని 1000 ఏళ్ళు చల్లగా వర్ధిల్లాలని కోరుకుంటున్నాను. మనస్ఫూర్తిగా మిమ్మల్ని ఆ భగవంతుడు దీవించాలని, ఆరోగ్యకరమైన సినిమాలని మళ్ళీ సమాజానికి అందించాలని కోరుకుంటున్నాను. వీరిద్దరి స్నేహాన్ని చూసి మీరందరూ, అంటే ఈ ఫంక్షన్ వీక్షిస్తున్న వాళ్ళు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, స్నేహానికి ఇంత విలువ ఉంటుందా అనేది మనం క్వశ్చన్ మార్క్గా పెట్టుకొని వారిని అనుసరిస్తే స్నేహానికి ఎప్పుడు చెదురుండదు. చాలా చాలా సంతోషం అండి కృష్ణారెడ్డి గారు, చాలా సంతోషం. ఐ లవ్ యూ. అంటే ఏం మాట్లాడాలో కూడా నాకు అర్థం కాదు. అందరు పెద్దవాళ్ళు అందరు ఉండరు. నిజంగా ఈ 2 మాటలండే, శతమానం భవతి, ఆయుష్మాన్ భవ. మా గురువు ఎస్వి కృష్ణారెడ్డి గారిని ఆశీర్వదించడానికి వచ్చిన మురళీమోహన్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు సార్. తెలుగు సినిమా అంటే అందని ద్రాక్ష పండు కొన్ని కోట్ల మందికి. ఈ సినిమాలో సినిమా రంగంలోకి ఎంటర్ అవడం చాలా కష్టం. నాకు చిన్నప్పటి నుంచి సినిమా అంటే మోజు, ఎక్కడైనా సినిమా ఇండస్ట్రీలో బతకాలనే ప్రేమతో ఉన్న టైంలో ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కి రావడం జరిగింది. తర్వాత ఇక్కడ తట్టుకోవాలి అంటే ఏం చేయాలని చెన్నై వెళ్ళాను. చెన్నై వెళ్తే శ్రీకాంత్ అన్న గొడవ చేయకూడదు, ఏనండి కొంచెం నేను మాట్లాడేది తర్వాత మాట. శివాజీ గారు ఏనండి సార్ ప్లీజ్, మీ టైం మా గురువు గారి దగ్గర మాట్లాడుతున్నానండి. పరస్పర తర్వాత కలుసుకొని మాట్లాడుకోండి. గురువు గారి గురించి మాట్లాడే అవకాశం వచ్చింది నాకు చాలా రోజుల తర్వాత. రెడీ అనుకుంటే నేను చెన్నై వెళ్ళాను. కొంచెం తప్పుకోబాబు. చెన్నై వెళ్తే ఆ చిట్టి అని చంద్రకాంత్ ఉన్నాడు కదా, ఆయన చూశాను. చూడంగానే ఆయన హైటు ఆయన చూసి ఏం చేస్తున్నావు అన్నాను. వేషాల గురించి ట్రై చేస్తున్నాను అన్నాడు. ఎన్ని రోజులు చేస్తున్నావు అన్నా. అప్పటికే 6 ఏళ్ళు అయింది అన్నాడు. నీకే వేషాలు రాలేదంటే ఇంత అందంగా ఉన్నా మాకేం వస్తాయని నేను ట్రైన్ ఎక్కి వెనక్కి వచ్చాను. వచ్చి తర్వాత ఒక నిర్మాత దగ్గర ఒక 6 నెలలు మేనేజర్గా చేసి తర్వాత నర్సారెడ్డి గారి దగ్గర ఒక సినిమా చేశాను. నర్సారెడ్డి గారి దగ్గర సినిమా చేసిన తర్వాత సినిమా ఆడలేదు, ఇండస్ట్రీకి ఉండకూడదు, ఇక షాద్ నగర్ వెళ్ళిపోదాం అన్న టైంలో నేను నా ఆప్తమిత్రుడు, నా సొంత సోదరుడు కంటే ఎక్కువ శ్రీకాంత్ అన్న ఇద్దరం కలిసి షిరిడి తీసుకెళ్ళాడు నన్ను. షిరిడి దర్శనం చేసుకొని కూర్చుంటే దారిలో ఏంటంటే వెళ్ళిపోతాను, షాద్ నగర్ వెళ్ళిపోయి మళ్ళీ వ్యాపారం చేస్తానని చెప్తుంటే డైరెక్టర్ గారు థ్యాంక్ యూ బ్రహ్మన్న, సంతోషం మీరు రావటం చాలా ఆనందం, సంతోషం. మా గురువు గారు బర్త్డేకి మీరు రావడం సంతోషం. కృష్ణారెడ్డి గారు అచ్చిరెడ్డి గారు కలిసి గణేష్ నీకు వేషం ఇస్తాను నువ్వు ఉండు అన్నారు. ఏనాడు శ్రీకాంత్ అన్న గొడవ చేయకుండా కూర్చోండి అన్న, చాలా ఇంపార్టెంట్ గురువుగారి గురించి మాట్లాడే అవకాశం. మ్యాటర్ కాఫీ ఎంత బాగున్నా ఏగబడితే తీసేస్తారు కదా, ఈగలు వస్తుంటాయి తోలుతుండాలి. ఈగల ఆలీ అన్న నమస్తే. ప్రస్తుతానికి సార్ అదే ఈగ సార్, అందుకనే దాన్ని తప్పించుకోవడం ప్రయత్నం సార్. అట్లాంటి కృష్ణారెడ్డి గారు నాకు వేషం ఇస్తానని చెప్పారు. అప్పుడు నాకేం యాక్టింగ్ రాదు, వేషం ఇస్తానంటున్నారు, ఇన్స్టిట్యూట్ చేశాను, కానీ ఇండస్ట్రీలో నిలబడాలంటే వేషం వేయాలని చెప్పి కృష్ణారెడ్డి గారు వినోదం సినిమా ద్వారా నన్ను ఇండస్ట్రీలో పరిచయం చేశారు. నటుడిని అయ్యాను. తర్వాత కొట్టుకుంటూ ఈ ఇండస్ట్రీలో నిలబడాలని నమ్మకం వచ్చి తర్వాత పవన్ కళ్యాణ్ గారు నన్ను నిర్మాతం చేశారు. నా జీవితం ఊహించిన విధంగా ఉంది. కానీ ఈరోజు మా గురువుగారి గురించి మాట్లాడుతుంటే నా తండ్రి గురించి మాట్లాడుకున్నంత ఆనందంగా ఉంది. నాకు ఒక్క చెడు అలవాటు రాకపోవడానికి కారణం కృష్ణారెడ్డి గారు. ఎందుకంటే నన్ను అర్లీ మార్నింగ్ గణేష్ నువ్వు రా మా ఇంటికి రా అని చెప్పి 5 o'clock ఇంటికి తీసుకొచ్చి నన్ను కేబీఆర్ పార్క్లో ఇద్దరం కలిసి వాక్ చేసేవాడు. నా జీవితాన్ని ఎట్లా నడవాలి, ఇండస్ట్రీలో ఎవరితో ఉండకూడదని నేర్పిన మహానుభావం ఆయన. కృష్ణారెడ్డి గారికి కేవీ రెడ్డి గారికి ఉన్నంత గొప్ప మ్యూజిక్ సెన్స్ ఉంది. ఏమి సినిమాలు సార్ ఆయన తీసింది.
ఆయన తీసిన వినోదం చిత్రం గురించి చెప్తాను. ఆయన హీరో విలన్ ఇంటికి వచ్చి విలన్ని కామెడీ చేసి వాళ్ళ కూతుర్ని పెళ్లి చేసుకునే కాన్సెప్టు సీను వైట్ల లాంటి వాళ్ళు ఆ కాన్సెప్ట్ని పట్టుకొని కోట్లు సంపాదించి ఇండస్ట్రీలో ఒక దశాబ్దం పాటు ఆయన కథనే కాపీ కొట్టుకొని మార్చుకొని చేయడం జరిగింది. ఆయన తీసిన శుభలగ్నం అనే సినిమాని మొగుడు నమ్మేటివేంటి సార్, మావు చిగురు ఏమి సినిమాలు సార్, ఆహ్వానం ప్రపంచానికి ఒక కొత్త భారత చలనచిత్ర రంగానికి ఒక కొత్త కథ, పెళ్ళే వేడుక కాదు విడిపోవటం కూడా ఒక వేడుక అని చెప్పిన మహానుభావుడు ఆయన తీసిన సినిమాలో ఆయన మాట్లాడే మాటలు ప్రతి ఒక్కళ్ళు ఈరోజు ఏ సర్టిఫికెట్ రాకపోతే బాధపడుతున్న ఈ రోజుల్లో యూ సర్టిఫికెట్తోనే సినిమాలు తీసి కలకాలం నిలబడ్డ గ్రేట్ డైరెక్టర్ ఎస్వి కృష్ణారెడ్డి గారు, లెజెండరీ పర్సన్. ఆయన తీసిన సినిమాలు ఒకటేంటి, ఆయన కథల్ని ఆయన పాయింట్లను తీసుకొని ఒక 2 దశాబ్దాల పాటు ఇండస్ట్రీ నడిపిస్తున్న గొప్ప వ్యక్తి ఆయన. ఈ రోజు వరకు కూడా ఆయన ఒకరిని ఒరే అని పిలవటం నేను వినలేదంటే నాకు ఎంత ఆనందం వేస్తుందంటే, ఎంత ముచ్చటేస్తుందంటే, నా పూర్వజన్మ సుకృతం కృష్ణారెడ్డి గారి ద్వారా నా నటుడిగా పరిచయం అవటం. కృష్ణారెడ్డి గారు ఈ వేదిక ద్వారా ఈ జన్మదినం ద్వారా మిమ్మల్ని కోరుకుంటుందంటే మీరు సినిమాలు తీయండి సార్. మీ అంత గొప్ప డైరెక్టర్ తెలుగు ఇండస్ట్రీలో లేడు సార్. నేను చెప్తున్నా, ఎందుకు చెప్తున్నానంటే మే 9 వినోదం సినిమా రిలీజ్ అయింది, స్టార్ట్ చేశారు, ఆగస్టు 12 రిలీజ్ చేశారు, 80-90 రోజుల్లో సినిమా రిలీజ్ చేశారు. మీ ఇన్స్పిరేషన్ తీసుకొని నేను ఆంజనేయులు 102 రోజులు సినిమా రిలీజ్ చేసేసారు. సినిమా అంటే ఫటా హిట్ ఫ్లాప్ మన చేతుల్లో లేదు. సినిమా తీయటం గబగబ జనాల్లోకి పంపించి జనానికి అందియటం, సంవత్సరాలు సినిమాలు తీయటమేంటి సార్, 4 ఏళ్ళు సినిమాలు తీయటమేంటి సార్, ఎన్ని కుటుంబాలు ఎన్ని థియేటర్లు ఉన్నా. నేను ఎగ్జిబిటర్గా ఒక థియేటర్ ఓనర్గా చెప్తున్నా, లాస్ట్ ఇయర్ మన థియేటర్ బ్యాలెన్స్ షీట్ చూసుకుంటే 40 లక్షలు నాసు. ఇంతకుముందు ఎంత డబ్బు వచ్చేది థియేటర్లో రన్ చేయలేకపోతున్నాం సార్. కృష్ణారెడ్డి గారు లాంటి వాళ్ళు మిమ్మల్ని ఇన్స్పిరేషన్ తీసుకొని ఎంతో సినిమాలు తీయాలి. సంవత్సరానికి మీరు 5 సినిమాలు డైరెక్ట్ చేయాలి. దీర్ఘ సుమంగళి బాబా ఏం సినిమాలు సార్ డైరెక్ట్గా తీసింది, పెళ్ళాం ఊరు వెళ్తే ఏం సినిమాలు సార్ ఆయన తీసిన సినిమాలు. ఒక శ్రీకాంత్ అనే అన్నకి ఒక ఆయన కృష్ణారెడ్డి గారు చేయి పట్టుకొని ఒక దశాబ్దం పాటు నడిపించాడు. ఒక శ్రీకాంత్ని, జేడి చక్రవర్తిని, ఒక జగపతి బాబు, వరుసగా ఫ్లాప్లు ఇస్తున్న జగపతి బాబు నువ్వు స్టార్వి, నువ్వు అమితాబ్ బచ్చన్ లాంటి వాడివి అని చెప్పి ఆయన శుభలగ్నం సినిమా తీశారు. ఆయన ఎంతమందిని పరిచయం చేశారు, ఎంతమందికి జీవితాన్ని ఇచ్చారు, ఎంతోమందికి. బ్రహ్మానందం అన్నకి, కోట గారిని, బాబు మోహన్ గారిని, ఆలనా నీ జీవితం అటు ఇటు కానీ నీ జీవితం చిన్న వేళ చేసుకుని జీవితం నేను స్టార్ని చేశాడన్నా. స్టార్ నీ జీవితాంతం నీ గుండెల్లో ఎస్వి కృష్ణారెడ్డిని టాటూ ఎంచుకున్నా మన రుణం తీరదు ఆయనకి. గురువుగారికి ఏమిచ్చి రుణం తెచ్చుకోవాలన్నా మనం. ఎంబ్లేలా నీతో ఎంబ్లేలా చూస్తే సాలేవా ఆడు హీరో డైరెక్టర్ అన్నారు ఇండస్ట్రీలో. అప్పుడు నేను ఉండేవాడిని. ఇండస్ట్రీ రికార్డులు కొట్టాడు, లెజెండరీ పర్సన్. గురుగారు మీకు మేమేమిచ్చి రుణం తెచ్చుకుంటాం సార్, మీకు జన్మలో మీ పేరు చెప్పుకోవాలి, మీ రుణం తెచ్చుకోవాలి. మేము తినే ప్రతి అన్నం మెతుకు మీద ఎస్వి కృష్ణారెడ్డి అని పేరుంది సార్. మాకు ఈరోజు ఈ ఆస్తులు, ఈ సామ్రాజ్యం, ఈ పేరు వచ్చిన దానికి మూల కారణం 9 మళ్ళీ వచ్చిన అమ్మే కదా, 9 జీవితాంతం అమ్మ పోయేది కదా, అమ్మే కదా, మీరే యు ఆర్ మై డాడ్. వినోదం సినిమా టీం, ఆయనతో పనిచేసిన టీం అందరూ ఆ రోజుల్లో ఎంత టీం అండి. మా ఉదయ్ భాస్కర్ మా అన్న నన్ను నటుడిగా పరిచయం చేస్తుంటే అన్నపూర్ణ స్టూడియో దగ్గర తెలుగు చలనచిత్ర పరిచయం నటుడిగా పరిచయం గణేష్ బాబుకి స్వాగతం బ్యానర్ కట్టాడు. మా టీం ఎస్వి మనీషా టీం అంటే ఎంత గొప్ప టీం అండి. ఆప్యాయతలు అనురాగం అది ఎంత గొప్ప. సుచిత్ర మేడం కానీ, శరత్ అన్న కానీ, రామ్ గోపాల్ రెడ్డి గారు కానీ, దివాకర్ బాబు గారు కానీ, రమేష్ యాదవ్ కానీ, ఎంతమంది ఎంత అద్భుతమైన టీం అండి. ప్రొడక్షన్ ప్రసాద్ కానీ, మేకప్ నాయుడు గారు కానీ, ఒకళ్ళేంటి ఒక మనీషా అంటే ఒక ఫ్యామిలీ. ఎక్కడికి పోయినా మనిషి అంటే ఒక వాల్యూ, ఒక క్రెడిబిలిటీతో నడిచింది ఇండస్ట్రీకి ఒక దశాబ్దం పాటు. అబ్బా నువ్వు మనీషాలో పనిచేస్తున్నావు, ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీకి ఉన్న రెస్పెక్ట్ ఉండేది మనీషా అంటే. ద గ్రేట్ శివాజీ రాజా, శివాజీ అన్నగాని కృష్ణారెడ్డి గారు అంటే ఒక ఆ శకం రావాలి. మా గురువు గారికి మళ్ళీ ఆ యుగం రావాలి. మీరు సినిమాలు తీయాలి. మీకున్న సబ్జెక్ట్ సెన్స్ తెలుగు ఇండస్ట్రీలో ఎవరికి లేదు సార్. ఎంత గొప్ప కథలు సార్, ఏమి కథలు సార్ ఆ కథలు. ఒక్కొక్కసారి నా మనసు బాగోకపోతే నేను కృష్ణారెడ్డి గారి సినిమాలో చూస్తాను. నేను అంత గొప్ప హృదయం మీది, అంత గొప్ప సినిమా మీది. మీరు ఇలాంటి జన్మదినాలు ఇంకెన్నో చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, గురుగారు థ్యాంక్ యూ వెరీ మచ్. పవన్న అద్భుతం, గొప్ప దృశ్యం ఇది. థ్యాంక్ యూ బండ్ల గణేష్ గారు. ఇక నాకు ప్రేమ ఖైదీలో జూనియర్ ఆర్టిస్ట్గా చేస్తే రామానాయుడు గారు 1000 రూపాయలు ఇచ్చారు. తర్వాత మళ్ళీ ఇండస్ట్రీలో డబ్బు చూసిన వినోదం మా అచ్చిరెడ్డి గారు 10,000 రూపాయలు క్యాష్, ఒక నవరాత్రాల ఉంగరం ఇచ్చారు. ఆ క్యాష్ ఇప్పటివరకు వాళ్ళే సార్, బీరువాళ్ళు అట్లాగే ఉన్నాయి, ఆ ఉంగరం అట్లాగే ఉంది సార్. థ్యాంక్ యూ సార్. ఆత్మీయులైన సభాసదులందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు. అప్పుడప్పుడు ఇలాంటి పండగలు జరుగుతుంటే ఇంట్లో మనం అందరం కూర్చుని ఇలా సకుటుంబ సపరివార సమేతంగా మనం కలుసుకుంటుంటే
ఆర్టిస్టులు కలయికలా కాకుండా దర్శకులు, నటులు అనేటువంటి విభేదం లేకుండా అందరూ కలిసి ఒక చోట సమావేశం కావటం, ముఖ్యంగా మంచి మనుషుల సమావేశంలో పాల్గొనేటువంటి అవకాశం కలగటం నిజంగా నా అదృష్టం కింద భావిస్తున్నాను. ఇప్పటిదాకా తమ్ముడు గణేష్ అనర్గళంగా తన హృదయం నుంచి వచ్చినటువంటి మాటలు, ఎందుకంటే గణేష్ గురించి మీటింగుల్లో మాట్లాడుతుంటే చూస్తాం, ఆయన ఆ మీటింగ్ని బట్టి వెళ్ళిపోతుంటాడు అలా మాట్లాడటం. ఇక్కడ గణేష్ తన హృదయావిష్కరణ చేశాడు అనిపించింది ఇప్పుడు నేను విన్నదానిలో. చాలా అద్భుతమైనటువంటి ప్రసంగం. అది బాగుంది, బాగా మాట్లాడాలంటే కంటే అన్ని నిజాలు చెప్పాడు. అంత నిజమైనటువంటి వ్యక్తి కృష్ణారెడ్డి గారు. కృష్ణారెడ్డి గారు ఆయన టాలెంట్ గురించి, ఆయన గొప్పతనం గురించో దాని గురించో మనం చెప్పడం కాకుండా, ఏదైనా ఒకటి నమ్మాడు అంటే ఆ నమ్మకాన్ని తుది వరకు నమ్మి చేసేటువంటి వ్యక్తి. మధ్యలో ఎవరన్నా చెప్తే మళ్ళీ మారి అలా కదిలేండి మళ్ళీ ఇలా చేద్దాం, ఇలా కదిలేండి మళ్ళీ ఇలా చేద్దాం అనేటువంటి ఆలోచన లేకుండా ఒక అద్భుతం. ఎన్ని నిజంగా మన గణేష్ ఇప్పుడు మాట్లాడినప్పుడు చెప్తుంటే ఎన్ని రకాల సినిమాలు, ఎన్ని క్యారెక్టర్స్, ఎంతమంది, పైగా ఎక్కడైనా ఒక న్యూ టాలెంట్ ఉంది అంటే ఆ న్యూ టాలెంట్ని నాకు తెలిసి ఎవరెవరో ఒక వరంగల్ దగ్గర ఒక అతను ఉన్నాడు, ఇంకెక్కడో వాళ్ళకి కీర్తిశేషులు వేణుమాధవన్ కూడా వాళ్ళ దగ్గర ఆ టాలెంట్ ఉందంటే తీసుకొచ్చేసి వాళ్ళకి ఛాన్స్ ఇద్దాం, ఇచ్చి వాళ్ళని గొప్పవాళ్ళని చేద్దాం అనేటువంటి ఒక సహృదయత, మంచి మనసు, మంచి హృదయం ఉన్నటువంటి వ్యక్తి ఆయన శ్రీ కృష్ణారెడ్డి గారు. నాకు చాలా చాలా నిజంగా కృష్ణారెడ్డి గారి సినిమాలో చాలా సినిమాలు నేను చేశాను, ఆల్మోస్ట్ అన్ని సినిమాలు చేశానేమో. చివరిలో 1 or 2 ఫిల్మ్స్ నేను చేయలేకపోయాను. కానీ వినోదంలో ఆయన నాకు ఇచ్చిన క్యారెక్టర్, శ్రీకాంత్, శివాజీ రాజా వీళ్ళు అందరం కలిసి గుంపు కింద ఆలీ మేమంతరం కలిసి చేసినప్పుడు వినోదంలో నాకు వచ్చింది అప్పట్లో బ్రహ్మాండమైన పేరు, అది డైలాగ్ లెస్. అసలు చివరి వరకు ఒక్క డైలాగ్ లేకుండా ఏవిఎస్ కానీ, మల్లికార్జునరావు కానీ ఇట్లాంటి వాళ్ళందరూ ఉన్నటువంటి ఎలాంటి క్యారెక్టర్స్, చాలా క్యారెక్టర్స్ చేశాను కృష్ణారెడ్డి గారి సినిమాల్లో. కానీ ఇటువంటి మంచి, అంటే నేను అనేది పంచామృతాలు కలిస్తే దైవ పూజకు ఉపయోగపడేటట్టు పాంచభౌతికమైనటువంటి శరీరం ఉన్నట్టు 5 మంచి గుణాలు కలిగినటువంటి వ్యక్తి మా కృష్ణారెడ్డి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అదే మంచితనం, అదే బిహేవియర్, అదే. ఎప్పుడు నేను వెనకాలన్న మూల స్తంభాలు కొన్ని ఉన్నాయి. ఒకటి నాకు తెలిసినంత వరకు మనీషా వెంకటేశ్వరరావు గారు అన్నాడు, వైట్ అండ్ వైట్ వెంకటేశ్వరరావు గారని. 2 కుర్రా రంగారావు గారు, ఆయన అసలు టోటల్గా రోజుకు 30-40 సీన్లు తీయమన్నా ఈయన చెప్తుంటాడు, ఆయన తీస్తుంటాడు, అయిపోతుంది. దీనికి తగ్గ స్పీడ్ మా శరత్ ఎదురుగా. శరత్ కెమెరా పట్టుకున్నాడంటే ఇక్కడ జరుగుతుండగానే ఆ షాట్ అంటే ఇక్కడ పెట్టేస్తాడు. ఇందాక చెప్పాడే మన గణేష్, టక 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 సినిమాల మీద గ్రిప్ ఉన్నప్పుడు చేసేటువంటి విధానం వేరు. అలాగా అద్భుతమైనటువంటి సినిమాలు తెలుగు చలనచిత్ర పరిశ్రమకు అందించి ఇంకా ఎన్నో సినిమాలు ఆయన చేయాలి, ఇండియాలోనే ఒక అద్భుతమైనటువంటి పేరు తెచ్చుకోవాలనేటువంటి ఆకాంక్షతోటి వయసులో నాకంటే దొంగ 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 కాబట్టి ఆయన్ని అభినందిస్తూ ఆశీర్వదిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత ఎంతోమందికి అక్కడ ఎదురుగా కనిపిస్తుంది మా అమ్మాయి సుచిత్ర, చంద్రబోసు, ఇట్లాంటి వాళ్ళందరూ చూస్తుంటే అసలు ఆల్మోస్ట్ వాళ్ళ ఇప్పుడు నేను ఇక్కడికి రావడానికి రీజన్ ఏంటంటే మా రెండో అమ్మాయి, రెండో కోడలు, అమ్మాయి కోడలు ఒకటే అనుకోండి, రెండో కోడలు సీమంతం లాంటి చిన్న ఫంక్షన్ జరుగుతుంది ఇంట్లో. అయినా దొంగ దెబ్బైనా వేసి కనపడకుండా ఇప్పుడే అర్జెంట్ పని ఉంది వెళ్ళొచ్చేస్తానని చెప్పి ఇక్కడికి వచ్చి ఇలాంటి ఫంక్షన్లో పార్టిసిపేట్ చేయకపోతే ఏదో గిల్టీగా తప్పు చేసిన ఫీలింగ్ ఉంటుందని నేను గబగబా ఇక్కడికి వచ్చి మీకు కనపడి వెళ్ళిపోదామని అనుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ కృష్ణారెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అచ్చిరెడ్డి గారు. వీళ్ళిద్దరూ రామలక్ష్మణులు అప్పుడు ఎక్కడ ఎలా ఉన్నారో నాకు తెలియదు, కానీ మళ్ళీ రామలక్ష్మణులు అంటే అదేదన్నా ఏదో అవుతుందో లేనిపోతుంది. ఇందులో రాముడు ఎవరో లక్ష్మణుడు ఎవరో అసలు తెలియదు. పైగా
నాలాంటి వశిష్ఠుడు లాంటి వాడు ఏదో ఒకటి వాగేయచ్చు. కాబట్టి వీళ్ళు ఒక అద్భుతమైనటువంటి, అంటే ఇది స్నేహం కాదు, వీళ్ళిద్దరిది ఆత్మీయత. స్నేహం వేరు. స్నేహం అందరం, మనతో స్నేహితులు చాలామంది ఉంటారు, మనం అందరితో స్నేహం చేస్తుంటాం. కానీ ఆత్మీయత అంటే రెండు ఆత్మలు కలిసినటువంటి స్థితి. అటువంటి ఆత్మీయులైనటువంటి వాళ్ళు వీళ్ళిద్దరు. ఒకే తల్లి కడుపును పుట్టకపోయినా ఎప్పుడు ఇలా ఒక 50 సంవత్సరాలు లేదండి మీ ఇద్దరు ఫ్రెండ్షిప్, 50 పైనే. 50 సంవత్సరాల పైనుంచి ఇవాళ వస్తే 4 రోజుల తర్వాత మళ్ళీ మాట్లాడాలంటే చిరాగ్గా ఉండే రోజుల్లో 50 సంవత్సరాల సుదీర్ఘమైన ప్రయాణం చేయటం చాలా గొప్ప విషయం. ఇక్కడ మీకు సీక్రెట్ చెప్పాలి. నేను చెబుదామా వద్దా అనుకున్నాను, కానీ ఆడ కనపడితే చెప్పాలనిపిస్తుంది. ఎదురుగా ఆలీ అది ఏ సినిమా అండి? మనం అక్కడ ఫంక్షన్ చేసింది మాయలోడు ఫంక్షన్ జరుగుతున్నప్పుడు ఆలీ దానికి డ్యాన్స్ చేశాడు. డాన్స్ చేసినప్పుడు ఏంటి వీడు ఇట్లా డ్యాన్సింగ్ ఏంటి, వీడు యాక్టింగ్ ఇంత అద్భుతంగా ఉంది కదా గురువుగారు, మనోడిని పెట్టేదంటే ఒక సినిమా చేస్తే బెటర్గా ఉంటుందండి, అసలు హీరోగా కూడా అద్భుతంగా చేస్తారు సార్ అని నేను ఈ అచ్చిరెడ్డి గారితో ఈయనతో అంటే ఇప్పుడు నేను అనటం వాడు అనటం ఇంకొకటి అనటం కాదు, ఇదంతా కర్మానుసారనే బుద్ధి. ఒక్కొక్కడికి ఆ సమయానికి వాళ్ళకి ఆ అదృష్టం అతనికి ఉండబట్టి ఆలోచన వీళ్ళకి కలగబట్టి ఇన్స్ట్రుమెంట్ నాకు అనిపించింది. నేను చెప్తే యమలీల అనేటువంటి ఒక అగ్ర హీరోతో చేయాల్సినటువంటి సినిమా, దాన్ని కాదులే మనం ఆలీతోనే చేద్దామని. ఇది సాఫ్ట్గా కనపడతాడు కానండి, పరమ దారుణమైన మూర్ఖుడు. మూర్ఖ శబ్దానికి అర్థం అంటే చాలామంది మూర్ఖుడు అంటే ఏదో తిట్టాడు అనుకుంటారు. మూర్ఖత్వం లేకపోతే రమణ మహర్షి అంతటి వాడు అయ్యేవాడు కాదు. మూర్ఖత్వం లేకపోతే బుద్ధుడు అంతటి వాడు అయ్యేవాడు కాదు. మూర్ఖత్వం లేకపోతే అబ్దుల్ కలాం అంత గొప్పవాడు అయ్యేవాడు కాదు. ఏదైనా ఒక పట్టు పెడితే దాన్ని చివరి వరకు లాక్కుపోవడం అనేది మూర్ఖత్వం, అది గొప్పతనం, అది పట్టుదల. అటువంటి పట్టుదల ఎవరికైనా ఏదైనా ఎందుకనే ఇప్పుడు ఇతను పెట్టి ఇది చేస్తాను అందాక మన గణేష్ చెప్పినట్టు ఆడో హీరో ఈయన డైరెక్టరు ఎందుకండి అనుకున్నాడంటే అది జరిగి తీరాల్సిందే. తీరి అతని పట్టుదల, తనకు ఉన్నటువంటి తెలివితేటలతోటి అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించినటువంటి అతి తక్కువ మంది దర్శకుల్లో కృష్ణారెడ్డి గారు. అప్పుడు ఆ రకంగా జరిగినటువంటి విషయంలో వెంటనే మనకు ఆయన కాదండి, మనకు కావాల్సింది అది అయినా ఎవరైనా వాళ్ళ దగ్గర ఉన్న టాలెంట్ని నేను పట్టుకొని ఆ కథను నేను నమ్ముకున్నానని అల్లిని హీరోగా పెట్టి యమలీల సినిమా తీసి అది 360 సంవత్సరానికి ఎన్ని రోజులే ఉంటాయి అనుకుంటా, సంవత్సరానికి 800 రోజులు ఉంటే ఒక సంవత్సరం ఆడి ఉండేది అది. అలాగా ఎన్నో సంవత్సరాల హిట్స్. ఇదిగో ఈ సినిమా ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం, ఇప్పటికి డబ్బింగ్ అయిపోతుంది, ఇప్పుడు సినిమా రిలీజ్ అయిపోతుంది అది చెప్పి సినిమాలు తీసినటువంటి అతి తక్కువ మంది అద్భుతమైనటువంటి దర్శకుల్లో కృష్ణారెడ్డి గారు ఒకరు. ఈ సమయంలో మీ అందరితో కలిసి నేను నా ఆనందాన్ని పంచుకునేటువంటి అవకాశం కల్పించిన మిత్రులిద్దరికీ, అచ్చిరెడ్డి గారికి, కృష్ణారెడ్డి గారికి నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్కి జన్మదిన శుభాకాంక్షలు. అలాగే అచ్చిరెడ్డి గారు కూడా అస్సలు మారలేదు. అండ్ ఇక్కడ బ్యూటిఫుల్ హీరోయిన్స్ అండ్ ఆల్ సీనియర్ ఆర్టిస్ట్ అందరినీ చూస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా ఎవరితోనూ సరిగా మాట్లాడలేదు. ఐ వాంట్ టు కనెక్ట్ బ్యాక్ అగైన్. కానీ ఏంటంటే ముందుగా చాలా చాలా మంచి సినిమాలు తీశారు, ఎల్లకాలం గుర్తుండే సినిమాలు తీసిన డైరెక్టర్ ఎస్వి కృష్ణారెడ్డి గారి డైరెక్షన్లో నేను కూడా వర్క్ చేయడం చాలా సంతోషంగా భావించాను. ఇప్పుడు అవకాశం ఉంటే మళ్ళీ ఎప్పుడైనా పనిచేయాలని అందరూ అనుకుంటారు, అలాగే నేను కూడా అనుకుంటాను. అలాగే సార్ అస్సలు మారలేదు, నాకు ఇంకా ఏం చెప్పాలో తెలియట్లేదు. సో సార్ మీరు ఇలాగే మెనీ బర్త్డేస్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. నేను మళ్ళీ కాసేపు అయ్యాక ఏమైనా అవకాశం ఉంటే బెటర్గా మాట్లాడతాను. మీకు తెలియనిదేది నేను కొత్తగా చెప్పబోయేది లేదు. ఈరోజు ఇంద్రజ అనే పేరుతో ఈ ఇండస్ట్రీలో
ఇంకా ఇక్కడ ఉన్నానంటే దానికి ముఖ్యమైన కారణం మా డైరెక్టర్ గారు అండ్ మా చిరెడ్డి గారు, మనీషా బ్యానర్. సార్ ఎప్పటికీ రుణపడి ఉంటాను సార్. అస్సలు నా ప్రతి ఇంటర్వ్యూలో నా గురించి నేను చెప్తున్నానో లేదో ఒక్క ముక్క మీ గురించి లేకుండా ఉండదు. అది ఒక తెలుగులోనే కాదు, తమిళ్, మలయాళం అని నేను ఏ భాషలో చేసినా నా ఫస్ట్ థ్యాంక్స్ మీకు చెప్పే ఆ ఇంటర్వ్యూ నేను స్టార్ట్ చేస్తాను. యు మీన్ సో మచ్ సార్. నా లైఫ్ అసలు ఫుల్ఫిల్ అయ్యేది కాదేమో. మీరు ఒక ఏంజల్ లాగా, గాడ్ హ్యాస్ సెంట్ యూ యాజ్ అన్ ఏంజల్ టు మై లైఫ్. మీరే కనుక లేకపోతే అసలు నాకు ఈ కెరియర్ లేదు, ఇంద్రజ అనే పేరు లేదు, ఏది లేదు. అది నేను ఎప్పటికైనా బహిరంగంగా చెప్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ డైరెక్టర్ గారిది అఫ్కోర్స్ యాజ్ అ డైరెక్టర్గా అందరూ చాలా గ్రేట్గా ఆయన గురించి చెప్తారు. కానీ నాకు డైరెక్టర్ గారిని ఒక్క మెట్టు ఎక్కువగా మ్యూజిక్ డైరెక్టర్గా చాలా ఇష్టం. ఒక్కగానొక్క టైంలో అయితే అసలు సార్ వేసిన పాటలు మాత్రమే ఉండేది నా కార్ క్యాసెట్స్ సీడీలో. ఓన్లీ సార్ మ్యూజిక్ చేసిన పాటలు మాత్రమే. అంటిల్ టుడే ఐఎమ్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ మ్యూజిక్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్. అండ్ ఒక చిన్న గిఫ్ట్ మీకోసం తీసుకొచ్చాను సార్ నేను. ఈ గిఫ్ట్కి సంబంధించి ఆలీ గారికి కూడా ఒక చిన్న క్రెడిట్ ఉంది. ఎందుకంటే మొన్న శ్రీదేవి డ్రామా కంపెనీకి వచ్చినప్పుడు ఆయనే నాకు ఫస్ట్ చెప్పారు, ఇలా June 1 డైరెక్టర్ గారి బర్త్డే సందర్భంగా ఒక గెట్ టుగెదర్ అయితే ప్లాన్ చేశారు, నేను చెప్తాను ఇంద్రజ అనేసి చెప్పారు. సో ఆ టైంలో ఆయన చెప్పడం వల్ల, అంత టైం నాకు దొరకడం వల్ల ఈ గిఫ్ట్ నేను రెడీ చేయగలిగాను. థ్యాంక్ యూ ఆలీ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎస్వి కృష్ణారెడ్డి గారి 32 సంవత్సరాల దర్శక ప్రయాణానికి సంబంధించిన ఈ ఈవెంట్కి ముఖ్య కారకులు, దానికి నాంది పలికింది మా రాజేంద్ర ప్రసాద్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. కృష్ణారెడ్డి గారిలో ఉన్నటువంటి దర్శకుడిని నేను చిన్నప్పటి నుంచి గమనిస్తున్నా. ఎస్, డెఫినెట్గా అతను దర్శకుడయ్యే అవకాశం ఉందని చెప్పి అతను ప్రోత్సహించిన, ఒక హీరోగా అప్పటికే ఫామ్లో ఉండి చాలా బిజీగా ఉండే ఒక రాజేంద్ర ప్రసాద్ లాంటి ఒక హీరో, ఎస్ ఎవరో ఎందుకు ఈ సినిమా, నువ్వు చెప్పిన కథ అద్భుతంగా ఉంది, ఈ కథకి నువ్వే డైరెక్టర్ అయితే బాగుంటుంది కృష్ణ అని చెప్పి ఆయన్ని ప్రోత్సహించి నాకు ధైర్యం చెప్పి కృష్ణారెడ్డి గారిని దర్శకుడిగా బొట్టు పెట్టినటువంటి వ్యక్తి మా రాజేంద్ర ప్రసాద్ గారు. అలాగే దర్శకుడిగా కృష్ణారెడ్డి గారికి స్ఫూర్తినిచ్చింది కేవీ రెడ్డి గారు అయితే, ఆయన నేను దాసరి నారాయణరావు గారికి ఏకలవ్య శిష్యుణ్ణి అని ఎప్పుడూ చెప్పుకునేవారు. అలాగే దాసరి నారాయణరావు గారు కూడా మా పట్ల ఎంతో వాత్సల్యం చూపించేవారు. మేము ఏ ఫంక్షన్ పిలిచినా ఆయన తప్పకుండా విచ్చేసేవారు. అలాగే ఆయనకి సంబంధించిన ఎలాంటి ఈవెంట్ ఉన్నా మమ్మల్ని ఆహ్వానించేవారు. చాలా ఆత్మీయత పంచుకుని చాలా ప్రోత్సహించి, నిజంగా చెప్పాలంటే చాలా గ్రేట్ ఇన్స్పిరేషన్ ఇచ్చినటువంటి పర్సన్ దాసనారాయణరావు గారు. కృష్ణారెడ్డి గారితో ఎప్పుడు కూడా సరదాగా నవ్వుతూ అనేవారు, లేదు నాకంటే గొప్పవాడవయ్యా కృష్ణారెడ్డి నువ్వు, అదేంటి సార్ మీ ముందు నేనంతా, మీరు అసలు ఏం అద్భుతాలు అది ఇది అంటే, నీ ఎన్ని చేసినా కథా మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, ఇవన్నీ నటుడుగా అన్నీ చేశాను, నువ్వు చేస్తున్నావు, నాకంటే అదనంగా నువ్వు మ్యూజిక్ చేస్తున్నావు, యాజ్ ఏ మ్యూజిక్ డైరెక్టర్గా నీకు ఒక అదనంగా క్వాలిఫికేషన్ ఉంది కాబట్టి నువ్వు గ్రేట్ అని చెప్పి ఆయన సరదాగా ప్రేమతో ఆత్మీయంగా అనడం అనేది మాకు ఎప్పటికీ చాలా గొప్ప సత్కారంగా ఫీల్ అవుతాం. అయితే కృష్ణారెడ్డి గారికి ఒక 30 సంవత్సరాలు పూర్తి అయిన తర్వాత అలాంటి ఒక ల్యాండ్ మార్క్ జర్నీ అనే దానికి లిమిట్ లేదు. ఇక్కడ మా మురళీమోహన్ గారు కానీ, రాజేంద్ర ప్రసాద్ గారు కానీ 50 సంవత్సరాల సినీ ప్రయాణం చేసినటువంటి గొప్ప వ్యక్తులు ఉన్నారు. అలాగే మా ఆలీ కూడా 40 సంవత్సరాలు జర్నీ చేసినటువంటి ఆర్టిస్ట్ ఉన్నారు. ఇంకొక చిన్న, అంటే మురళీమోహన్ గారు గుర్తు చేసిన విషయమే నేను ఇక్కడ ప్రస్తావిస్తున్నాను. కృష్ణారెడ్డి గారు దర్శకుడిగా 32 సంవత్సరాలు అయినప్పటికీ ఒక సినిమా ఆర్టిస్ట్గా 45 సంవత్సరాల ప్రయాణం. ఎందుకంటే 1980వ సంవత్సరంలో ఆయన పగడాల పడవ అనే సినిమాలో హీరోగా నటించారు. 45 ఇయర్స్ బ్యాక్ 1980లో ఆ సినిమా అనేది
సరే అనివార్య కారణాల వల్ల అది వెలుగు చూడకపోయినా సరే అదే మాకు నిజానికి ఒక మొదటి మెట్టుగా ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి ప్రయాణానికి శ్రీకారం చుట్టినటువంటి గొప్ప మలుపది. అక్కడి నుంచే సినిమా చేయాలి అంటే, సినిమా పరిశ్రమలో ఎంత టాలెంట్ ఉన్నా రాణించాలి అంటే ఆ రాణింపు ఇంకెవరో ప్రోత్సహించడం వల్ల ఆధారపడి ఉండకూడదు. మనలో ఉన్న టాలెంట్ని మనం గుర్తించగలిగినప్పుడు మనల్ని మనమే ముందుకు తీసుకెళ్ళడం కోసం ఏర్పాటు చేసుకోవాలని చెప్పి అక్కడి నుంచి 10 సంవత్సరాల పాటు మేము ఇద్దరం కలిసి కఠోర పరిశ్రమ చేసి మళ్ళీ రీఎంట్రీగా 1990లో సినిమా ఇండస్ట్రీకి కృష్ణారెడ్డి గారు ప్రవేశించడం జరిగింది. ఈ విషయాన్ని మురళీమోహన్ గారు మొన్న ఆయన్ని మీరు చీఫ్ గెస్ట్కి ఫంక్షన్కి రావాలి అని కోరినప్పుడు ఆ పగడాల పడవ గురించి గుర్తు చేశారు. ఆయన సరే ఎక్కడున్నా మమ్మల్ని ఆశీర్వదించే ఒక మనిషి ఆయన. కాకపోతే దాసరి నారాయణరావు గారికి ప్రియ శిష్యుడైనటువంటి మురళీమోహన్ గారు ఈ కార్యక్రమానికి విచ్చేస్తే ఆయన లేని లోటు ఫీల్ అవ్వలేకుండా ఉంటామని చెప్పి ఆ ఉద్దేశంతో మురళీమోహన్ గారిని మేము పిలవడం జరిగింది. ఆయన పెద్ద మనసుతో అంగీకరించి మమ్మల్ని వచ్చి ఆశీర్వదించడం చాలా సంతోషం. థ్యాంక్ యూ మురళీమోహన్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా వేదికల మీద చాలాసార్లు మాట్లాడినా ఇవాళ ఈ వేదిక మీద మాట్లాడాలంటే నిజంగా భయంగా కూడా ఉంది. ఎందుకంటే వచ్చిన అందరూ కూడా మనస్సు విప్పి ఎంత ఆత్మీయంగా మాట్లాడారు, ఎంత అనుబంధంతో ఎంత ప్రేమతో మాట్లాడారు. నన్ను చూస్తే ఒకళ్ళ నుంచి ఒకళ్ళు మాట్లాడేశారు. నేను ఇంతమంది ఎవరు చూసినా అందరూ అద్భుతంగా మాట్లాడేశారు, నేను మాట్లాడగలనో లేదో అని భయం వేసింది. నిజంగా నాకు భయం వేసింది. అందులో రాజేంద్ర ప్రసాద్ వచ్చినప్పుడు మరీ భయం అయిపోయింది. గణేష్ చూస్తే దుమ్ము దులిపెళ్ళాడు. ఏదైనా అసలు అందరి అంటే మనందరితో ఒక స్కూల్ సార్. నిజంగా చెప్పాలంటే కుటుంబ కథా చిత్రాలు ఉండాలి, నీట్గా అందరూ చూసేటట్టు ఫ్యామిలీలో అందరూ కలిసిమెలిసి చూసే సినిమాలు చేయాలి, అనుకున్న టైం ప్రకారం ఫినిష్ చేయాలి, తక్కువ బడ్జెట్లో సినిమా చేసి లాభాలు వచ్చేటట్టుగా చూసుకోవాలి, అలాగే నిర్మాతని కాపాడేటట్టు నిర్మాతని నిలబడేటట్టుగా చేయాలి అని ఒక అద్భుతమైన భావంతో ఉన్నాం మనం అందరం కూడా. మరి రాజేంద్ర ప్రసాద్ గారు ఎన్ని సినిమాలు అలాంటివి చేశారు, ఎంత పెద్ద హిట్స్ చేశారో. చిన్న బడ్జెట్తో పెద్ద హిట్, పెద్ద సినిమా తీసి సూపర్ హిట్ అవ్వచ్చు, అది వేరు. ఒక చిన్న సినిమా తీసి ఆ సినిమా సూపర్ హిట్ అవ్వటం అనేది గొప్ప విషయం. అలాంటి సంస్థలు బ్రహ్మాండమైంది. పోనీ ఏదో మాట్లాడదామని 4 పాయింట్లు దగ్గర పెట్టుకొని వచ్చా. ఏమో ఆ ఏబీలో మొత్తం చెప్పేశాడు అన్నీ. ఇంతకుముందు మాట్లాడిన వాళ్ళందరూ అన్నీ మాట్లాడేశారు. స్నేహం గురించి మాట్లాడదాం అనుకున్నా, ఒక నాగిరెడ్డి, ఒక చక్రపాణి, బాపు రమణ, మళ్ళీ అచ్చిరెడ్డి గారు, కృష్ణారెడ్డి గారు, నేను మాట్లాడదామని అనుకుంటే అది మొత్తం దుమ్ము దులిపేశాడు, చీల్చి చెండాడేశాడు. దాంట్లో చాలా బాగుందమ్మా, ఏవి చాలా బాగుంది, అద్భుతంగా చేసావు. అంటే ఒక్కటి కూడా అందులో అతిశయోక్తి అనేది లేకుండా నిండుగా చాలా చక్కగా అద్భుతంగా చేశారు. నిజంగా వీళ్ళిద్దరు స్నేహాన్ని మాత్రం మెచ్చుకోవాల్సిందే సార్. సినిమా ఇండస్ట్రీలో ఇద్దరు పార్ట్నర్స్ కలిపి సినిమా తీయటం అనేది కూడా ఎక్కడ జరగదంటే జరుగుతుంది కానీ నిలబడదు. ఓ సినిమా అయ్యాకో 4 సినిమాలు అయ్యాకో కష్టం అంతా నాది, డబ్బులన్నీ నాయి, పేరు అన్నీ ఆయన కొట్టేస్తున్నాడు, హీరోయిన్ల పక్కన నుండి ఆయనే ఫోటోలు తీయించుకుంటున్నాడు, నన్ను అసలు లెక్క చేయట్లేదు, ఇలాంటివన్నీ చాలా వచ్చేస్తాయి, డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్లు. దాంతో విడిపోతూ ఉంటారు. కానీ మీ ఇద్దరు స్నేహం అసలు అమ్మోఘం. అందులో రాశాడు, 2 మనుషులు కలిపి ఒకే మనిషిగా ఉన్నారు అని. నిజంగా ఇంత అద్భుతమైన ప్రేమతో ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకొని ఆయన ఏం చెప్పారు మీరు అది 100కి 100 పాళ్ళు వింటారు, మీరేం చెప్పారో అది 100కి 100 పాళ్ళు ఆయన వింటారు. ఇలాంటి గొప్ప అండర్స్టాండింగ్ ఉంది కాబట్టే మీలో ఈ స్నేహం అనేది ఇన్నేళ్ళు ఉండగలిగింది. ఆ స్నేహం ఎప్పటికీ కూడా కలకాలంగా ఉండాలని కోరుకుంటున్నా. తర్వాత కృష్ణారెడ్డి గారిని చూస్తే నాకు చాలా ఈర్ష్యగా ఉంటుందండి. ఎందుకంటే చెప్పాల్సిందే, ఎప్పుడు చూసినా ట్రిమ్ముగా ఉంటాడు ఆయన, మంచి అదే అక్కడికే వస్తున్నా. అందరూ నన్ను ట్రిమ్గా ఉన్నావు, బాగున్నావు అయ్యా అంటారు. కానీ ఆయన చూస్తే నాకు ఈయనలాగా నేను ఫిట్గా, అంటే కండలు తిరిగి ఉంటాయి అట్లా చూస్తాడు. కానీ ఆయన
ఆ చచ్చు చూడండి, చేతులు మడత పెట్టిన తర్వాత భుజాలు చూడండి, అది చూడండి. అప్పుడు ఇప్పుడు కాస్త ఎక్కువ తింటే పొట్ట కనపడుతుంది నాకు. ఎప్పుడు ఆయనలో పొట్ట పెరిగినట్టు చూడలే ఆయన వరకు. ఇవాళ ఈ ఫంక్షన్కి వస్తున్నానంటే కృష్ణారెడ్డి గారి ఫంక్షన్లో ఉన్నాం మనం అంటే ఎలా డ్రెస్ వేసుకోవాలి, ఏ షర్ట్ వేసుకోవాలి, ఏ ప్యాంట్ వేసుకోవాలి, ఆయన్ని మించి ఉండలేను కానీ ఆయనకి సమవిజ్జీగా ఉండాలి కదా. మేమిద్దరం అప్పుడు సహోదరులు అనుకుంటాం మేము చాలాసార్లు. ఫంక్షన్కి వెళ్ళగానే ఆయన ఏం చొక్కా వేసుకున్నాడు, ఏం గెటప్లో ఉన్నాడు, ఏ షూ వేసాడు, మనం ఏం వేసుకోవాలి, ఇక్కడ దెబ్బతిన్నామా అని అనుకుంటూ ఉంటాం. చాలా సంతోషం అండి. వాళ్ళ నిజంగా మీకు ఎంతమంది ఆత్మీయులు ఉండటం చాలా గొప్ప విషయం. మీరు ఎన్ని కోట్లు సంపాదించారు అన్నది ముఖ్యం కాదండి, ఎంతమందికి లైఫ్ ఇచ్చారు, ఎన్ని అద్భుతమైన చిత్రాలని నిర్మించారు, మీరు దర్శకత్వం వహించారు. ఆయన రాగానే ఆ పగడాల పడవ గుర్తుకొచ్చింది నాకు. మంచి పాటలు ఉన్నాయి. ఆ రోజున మాట్లాడిన దాంట్లో బిఎస్ రావు గారు మా ఫ్రెండ్ కూడా వచ్చి ఆయన కాళ్ళ దగ్గర నుంచి నాకు ఆ గ్రామ్ఫోన్ రికార్డు ఫోటో కూడా పంపించారు. అది మీకు కూడా పంపించాను. అద్భుతమైన పాటలు అన్నమాట. ఆ సినిమా రిలీజ్ కాకపోవటం వాళ్ళ దురదృష్టం, మన దురదృష్టం, మీ దురదృష్టం తెలియదు, కానీ ఒక మంచి సినిమాగా ఉండేది. ఏదైనా మళ్ళీ మా రాజేంద్ర ప్రసాద్ చెప్పేసి మీరు డైరెక్టర్గా అద్భుతంగా ఉంటారు, మీరు రండి. ఎందుకంటే దాసరి నారాయణరావు గారి తర్వాత మళ్ళీ అన్ని రంగాల్లోనూ ఇన్ని డిపార్ట్మెంట్స్లో యాక్ట్ చేయగలిగిన వ్యక్తి ఎవరు ఉండరు. అందాక దాసరి గారు ఆ మాట అన్నప్పుడు నేను కూడా ఉన్నాను. నాకంటే నువ్వు ఒకటి ఎక్కువ అయ్యా, నేను అన్నీ చేశాను కానీ మ్యూజిక్ డైరెక్టర్ చేయలేదు, అది నువ్వు కూడా చేసావని. మీకు మ్యూజిక్ నాలెడ్జ్ చాలా ఎక్కువ. మీ సినిమాలన్నీ చూస్తూ ఉంటే, మీ సినిమాల పాటలన్నీ కూడా వింటూ ఉంటే ఎంత అవగాహన అండి. దర్శకుడికి ముఖ్యంగా కావాల్సింది స్క్రీన్ ప్లే, రైటింగ్ కెపాసిటీ, మ్యూజిక్, ఎడిటింగు, ఇట్లన్నింటిలో కూడా మీరు సిద్ధహస్తులు మీరు. కాబట్టి ఇన్ని హిట్ సినిమాలు తీయగలిగారు, ఇంతమంది ఆత్మీయుల్ని మీరు పెంచుకున్నారు. ఏ సినిమాకి వెళ్ళినా ఈ మధ్యన ఫంక్షన్లో వెళ్తే బొకే ఇచ్చేసి కొంచెం అర్జెంట్ పని మీద ఉన్నాను వస్తానండి అని చెప్పేసి వెళ్ళిపోయేవాడే. ఇవాళ ఇంతమంది హీరోయిన్లు ఇక్కడ కూర్చున్నారు, ఇంతమంది హీరోలందరూ ఇక్కడ కూర్చున్నారు, ఎంతోమందికి జీవితాలు ఇచ్చారు. మరి ముఖ్యంగా మా ఆలీని హీరోయిన్ చేశారు, అది చిన్న మాట కాదండి. మా సినిమాల్లో ఆయన ఈరోజు ఈ సైజులో ఉన్నప్పుడు కూడా యాక్ట్ చేశాడు మా దగ్గర. అదే ఆయన్ని అంత మంచి హీరో. ఎన్ని సినిమాలు చేశాను ఆయన హీరోలుగా? 55 సినిమాల హీరోయిన్ చేశారంటే దానికి మీరే కారణం. ఎందుకంటే ఉన్నది నిజం చెప్పాలి, పొగట్టానికి కాదు నేను వచ్చింది. మీరు నాకు ఎలాగో వేషాలు ఎవరు. కృష్ణారెడ్డి గారు చేసే నెక్స్ట్ సినిమాలో మురళీమోహన్ గారు డెఫినెట్గా నటిస్తారు. అబ్బో, థ్యాంక్ యూ అండి. ఆయన ఎలాగో ఇవ్వడు, మీరన్నా ఇవ్వండి సార్. అంటే అలా కాదు, లెవెల్లోకి ఇవ్వాలి కాదు, ప్రేమ. సినిమాలో యాక్ట్ చేసిన తర్వాత ఇంకా లైఫ్ లాంగ్ సినిమాల్లోనే చెయ్యాలని ఆ తపన మనందరికీ, ఆ తపన. ఇవాళ డబ్బుల కోసం కాదు, ఒక మంచి క్యారెక్టర్ చేయాలి, ఒక మంచి డైరెక్టర్ దగ్గర చేయాలి. ఇప్పుడు ఎందుకంటే ఆయన భావాలు మా భావాలు చాలా దగ్గరగా ఉంటాయి. మేము తీసిన సినిమాలు, మా బ్యానర్లో మేము చేసిన సినిమాలు, మీ బ్యానర్లో మీరు చేసిన సినిమాలు చూస్తే చాలా దగ్గర సంబంధం ఉంటాయి. ఇవాళే వచ్చేటప్పుడు ఏదో చూస్తే కృష్ణారెడ్డి గారు హీరోయిన్లు ఎవరో కూడా పవిటి పక్క జారితో ఒప్పుకోడు అన్నాడు. నిజం కూడా అంతే. సంసారపక్షంగా ఉండాలి. కుటుంబంలో ఉన్న పెద్దలు, చిన్నలు, అక్క, తమ్ముడు, లేకపోతే అన్న, చెల్లెలు అందరు కలిసి కూర్చొని చూడాలి అంటే అంత నీట్గా చూస్తేనే చూస్తున్నారు. కాబట్టి నా స్కూల్ కూడా ఇదే రండి. ఎక్కడ కూడా సెక్స్ అప్పీల్ అనే మా దాంట్లో వచ్చేది కాదు. ఏ డైరెక్టర్ తీసినా కూడా, నేను డైరెక్ట్ చేయలేదు కానీ మా డైరెక్టర్లు వచ్చిన వాళ్ళందరూ కూడా మా బ్యానర్ గురించి తెలుసుకొని వాళ్ళు కూడా ఇక్కడ ఈ వద్దులే అని చేశారు. మీ స్నేహం చిరకాలం కలకాలం ఉండాలని మళ్ళీ మేమందరం మీ దగ్గరికి వచ్చి 100 సినిమాలు ఫంక్షన్ చేయడానికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గుడ్ లక్ సార్, గాడ్ బ్లెస్ యూ. కాదురా, నేను ఎంత మిస్ అయ్యానో అంటే క్షమించాలి. ఇలా ఉంటుందని మీరందరూ వస్తున్నారని నిన్న గనక అచ్చనా నీ సంగతి బయటికి వెళ్ళక చూసుకుందాం. మనం ఎప్పుడూ ఉన్నదే కదా. వీళ్ళందరి నుంచి పక్క తీసుకెళ్ళి అచ్చనా నేను మళ్ళీ పైకి
హలో అని చెప్పి ఎరా అలిగా ఇలా మనకు అలవాటే కదా. సత్యంగా నిన్న నేను ఎన్టీఆర్ అవార్డు తీసుకోవడానికి విజయవాడ వెళ్ళాల్సి వచ్చింది. చప్పట్లు కొట్టరా? బుద్ధుందా లేదా నాకు? ఎన్టీఆర్ అవార్డు అని చప్పట్లు కొట్టరా? ఏంటి బ్రెయిన్ పోయిందా అందరికీ? చెప్పి కొట్టించుకోవడం ఏంటి అన్నయ్య? దానికి కొట్టకపోతే నీకు సిగ్గు లేనట్లు లెక్క. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు. సో అది ఆ అవార్డు నిన్న ఈ సంవత్సరం అదేదో ఆ ఇంట్లో తెలుసుగా, మీ అందరికి ఐడియా ఉందో లేదో, ఎన్టీ రామారావు ఇంట్లో గొడ్ల చావిట్లో పుట్టాను నేను, నిమ్మకూరులో. ఆ ఇంట్లో ఆయన ఇంట్లో పుట్టి వెంకటరామం గారు రామారావు అమ్మ, రామారావుని వీడు నా చేతిలో పుట్టాడు, వీడిని జాగ్రత్తగా చూసుకో అంటే నన్ను ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో వేయటం, నేను గోల్డ్ మెడల్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో తెచ్చుకున్న తర్వాత నాకంటూ కామెడీని ఒక హీరో చేసుకుని నా కోసం, ఎవరి కోసం అదే చించాను అంటే అది నిజం కాదు, నా కోసం కామెడీని ఒక రొమాన్స్ హీరో అవ్వగలిగింది, ఒక యాక్షన్ ఫైటింగ్ హీరో అవ్వగలిగింది, కామెడీ హీరో ఎందుకు కాదు అని నమ్ముకుని ఆ నమ్మకాన్ని లేడీస్ టైలర్ దగ్గర నుంచి ఈ రోజు వరకు మీ అందరి ముందు యాక్టర్గా నిలబడి ఉన్నాను కారణం ఆ ట్రెండ్ అని నమ్మితే కనుక నాకున్న అదృష్టం ఏంటంటే సంవత్సరానికి 12 సినిమాలు హీరోగా యాక్ట్ చేస్తూ 12 సినిమాల్లో 12 బాగా ఆడటం జరిగిన రోజుల్లో ఎందుకు ఆడింది అని అంటే కారణం ఇవాళ మీకు నేను ఇక్కడ నిలబడి ఉండడానికి కారణం ఒక సినిమాకి సంబంధం లేని కథలు, సంబంధం లేని ఆ స్క్రీన్ ప్లేలు, సంబంధం లేనటువంటి కామెడీ, వంశీ దగ్గర నుంచి జంజాల్ గారి దగ్గర నుంచి చివరికి నేను హీరోగా అలా చేసుకుంటున్న రోజుల్లో నాకు చివరికి నేను తెచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఒక స్టేజ్కి వచ్చేటప్పటికి. అందులో మీ అందరికి బాగా తెలిస్తే ముందు చెప్పుకోవాల్సిన పేరు ఈవివి సత్యనారాయణ, నేను తెచ్చుకున్నవాడు. మన జంజాల్ గారికి అహనా పెళ్ళంటి సినిమాకి కూడా అసోసియేట్ డైరెక్టర్, అతన్ని నేనే హీరోని చేసుకున్నా. ఏమండి ఒక సినిమాలో ఎక్కడో షూటింగ్లో ఉండగా అప్పటికే కష్టపడి మేము అచ్చన్న కృష్ణ మేము ముగ్గురం కలిపి కొబ్బరి బొండం అని సినిమా చేసాం. ఆ సినిమాలో మేము పడకూడని బాధలు కొన్ని పడ్డాం. ఏది కొన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళ పేర్లు అనవసరం, వాటి గురించి మాట్లాడడం నాకు ఇష్టం కూడా ఉండదు. నెగిటివ్ నేను ఎప్పుడు మాట్లాడను. ఎరా శ్రీ, మనం ఎప్పుడు సరదాగా మాట్లాడుకోవడం తప్పితే ఎప్పుడు నెగిటివ్ కానీ ఎవరన్నా తిట్టుకోవడం, ఆడేంటంటే మనకెందుకు, మనమే ఆడవలేక చేస్తుంటే వాడెవడో గురించి మనకెందుకు, అట్లా ఎప్పుడు ఇండస్ట్రీలో నేను లేను. మా వాళ్ళందరికీ తెలుసు, నాతో వర్క్ చేసిన వాళ్ళందరికీ తెలుసు. అలాంటిది సడన్గా ఎంట్రీ ఇచ్చాడు కృష్ణారెడ్డి. అంటే అచ్చన్న చెప్పకపోతే కృష్ణారెడ్డి రాడు. సరే వీళ్ళిద్దరి సంగతి నా ముందు ఉన్న బాపు రమణ దగ్గర నేను ఎలా ఉన్నానో అందరికీ తెలుసు. నేను తీసుకెళ్ళి హీరోయిన్ చేశాను కదా నేను, మిస్టర్ పెళ్ళాం. సరే ఏదేమైనా మొత్తం మీద సడన్గా ఎంట్రీ ఇచ్చాడు. ఏంటన్నా ఓ పెద్ద పుస్తకం వచ్చాడు. పుస్తకం పుచ్చుకొచ్చాడేంటి, ఏంటి అన్నా, ఏంటి అది అని అంటే ఒకసారి మీరు ఇది చూసేస్తే అప్పుడు మాట్లాడుకుందాం మనం అన్నాడు. కొబ్బరి బొండం సినిమాకి మంచి పేరే వచ్చింది కదా మనకి, ఏం తెచ్చాడో అనుకుని ఫస్ట్ పేజ్ తీసా. షాక్. ఐఎమ్ నాట్ జోకింగ్. 2 నిమిషాలు మాట్లాడచ్చు కదా. ఇట్లా బొమ్మలేసింది అబ్బాయి. ఎవరు జయదేవ్ ఎవరు వేశారు, జయదేవ్ అని గ్రేట్ మన బాపు గారు లాగా స్కెచ్ బొమ్మలు వేసే వ్యక్తితో అది ఫస్ట్ పేజ్ ఓపెన్ చేశా. ఫస్ట్ పేజ్ ఓపెన్ చేస్తే షాక్, ఎంత షాక్ తిన్నానంటే ఒక టేబుల్ మీద నేను భోంచేస్తాను, నా బొమ్మ వేసింది, పక్కన ఏనుగు అది తింటుంది పక్కన. అన్నయ్య నిజంగానే నేను షాక్ అయ్యాను. నువ్వు నమ్మి తీరాలి. అసలు వీళ్ళకి చెప్పలేదు ఇంతవరకు, ఎప్పుడు మేము అట్లా బయట చెప్పుకునే అవకాశం నాకు రాలా. ఇలా బొమ్మలు ఓపెన్ చేసుకుంటూ మొదలు పెడితే ఒక 22 ఎన్ని పేజీలు అబ్బాయి ఆ రోజున మనం చూసింది. ఆ పెయింటింగ్స్
20 నాకు గుర్తుండి నేను చెప్తాను నీకెందుకు, నేను కదా గుర్తుండు. ఏంట్రా ఏంటి గొడవలా, కొట్టేసుకుంటున్నారా, ఎవరైనా వచ్చారా? ఓ మై గాడ్, హాయ్ 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 హాయ్, కూర్చో ఇప్పుడే, కూర్చో, హాయ్ 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 బాగా హలో ఎక్స్క్యూజ్ మీ, హలో హలో వినాలి ఇది, కూర్చోరా రాయ్. ఒరే కాకి, కాదంబరి కిరణ్ అంటే కాకి వాడు. నేను మాట్లాడాలా లేకపోతే చంపేస్తా, సైలెన్స్, ఒక్క నిమిషం, ఇప్పుడే వేడెక్కింది. దాన్ని హీరోయిన్ చేసిన కూడా నేనే కదా, రోజాని హీరోయిన్ చేసిన కూడా నేనే కదా. సైలెన్స్, ఆమెనే దట్ సైలెన్స్, కూర్చోవే, కూర్చోండి. నేను చిన్న టీచర్ టైపు, వీళ్ళందరికీ టీచర్ టైపు నేను. సరే వినండి. హలో, ఆ పేజీ కృష్ణారెడ్డి ఫస్ట్ పుస్తకం తీసుకొచ్చాడు. ఫస్ట్ ఓపెన్ చేస్తే అందులో ఉన్న బొమ్మ ఇది. మేమంతా కలిపి హోటల్లో భోజనం చేస్తున్నాం శ్రీ, ఆ బొమ్మ. అదైన తర్వాత నెక్స్ట్ పేజ్ తీసా, ఇట్లా ఏదో ఏంటది లాటరీలో నాకు వచ్చిన ప్రైజ్ ఏంటంటే ఏనుగు. ఇలా బొమ్మలు తీసుకుని వెళ్తే 22 పేజీలు నాకు గుర్తుండి, 22 పేజీల్లో నాకు కథ అర్థమైపోయింది. మేము భలే ఉంది, ఏంటబ్బాయి ఎవరు వేయించారు? నేనే వేయించా అన్నాడు. నవ్వుతాడుగా ఇప్పుడు ఆ ఫేస్, నేనే వేయించా అన్నాడు. అమ్మ భలే అద్భుతం అబ్బాయి, భలే ఉంది ఇది అన్న. మీకు నచ్చిందా? అయితే ఇదే కథ మనం తీద్దాం అన్నాడు. అవునా, ఎవరు తయారు చేశారు ఇది అని అన్నా. నేనే అన్నాడు. ఆహా, అయితే ఏంటంట అన్న. అచ్చన్న ఎంట్రీ, ఈయన ఎంట్రీ అయ్యాడు వెనక నుంచి. సరే అయితే అబ్బాయి మరి ఇది స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం, మీరు దీనికి మెయిన్ సజెషన్ మీ దగ్గర తీసుకుందామని వచ్చాను అని అన్నాడు. ఏంటి అబ్బాయి ఏంటి సజెషన్ కావాలి అంటే, మీరు కిందసారి మనం కొంచెం ఇబ్బంది పడ్డాం, అవి వేరే లేవే ఇబ్బంది పడ్డాం, సరే ఎందుకులే కానీ ఈసారి డైరెక్టర్ని ఎవరిని పెడదామో మీరు సజెస్ట్ చేస్తే దాని ప్రకారం వెళ్దామని ఇవాళ అది అడుగుదామని వచ్చాం. ఇది ఎవరు తయారు చేశారన్న? వెంటనే ఎక్కువ టైం 3-5 నిమిషాల్లో తేలిపోయింది. ఇది ఎవరు తయారు చేశారన్న? నేనే చేశాను అన్నాడు కృష్ణారెడ్డి గారు. ఈ బొమ్మలు నువ్వే వేయించావా? వేయించడండి, మన కథను బట్టి ఆయన బొమ్మలు వేసాడు. ఇదే కథ కదా? అవునన్నాడు. మరి ఎవరిని డైరెక్టర్ని పెడదాం అనుకుంటున్నావు? నువ్వెవరిని అనుకున్నావు? మీరు ఎవరిని చెప్తే వాళ్ళు అన్నాడు. నువ్వే డైరెక్టర్ అన్నా అన్నాడు. నేను ఎప్పుడు చేయలేదు, నేను ఎప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్ కూడా చేయలేదు అది అన్న. దానికి నీ సంబంధం ఏంటన్నా? నేనా అన్న. అవును నువ్వే, ఈ కథకి నువ్వే డైరెక్టర్వే, నువ్వు డైరెక్టర్వే అనన్నా. కాదండి నేను డైరెక్షన్, నేను ఒకటి ఉన్నాను కదా ముండమోహన్, నేను ఒకటి ఉన్నాను కదా ఇక్కడ. మీకు తెలిసిన హీరో గారి శ్రీ ఎలా ఉంటాను నేను, శ్రీ మనం అందరూ మీరంతా చూసిన వాళ్ళే. అది ఎలారా నేను ఎలా ఇన్వాల్వ్ అవుతాను, అవసరమైతే టీలు పోసి కూడా ఇచ్చేస్తాం. ఆమెని నిజమే కదా, ఎవరికైనా టీ కావాలంటే పోసి ఇచ్చేస్తాం కూడా. రోజా కరెక్టా కదా? ఎలా వర్క్ చేస్తాను నువ్వు చూసావు కదా తిరుపతిలో డాక్టర్ శివప్రసాద్ గారు. మనం ఎందుకు అనంటే నువ్వు అనన్నా షాక్ అయ్యాడు. ఎస్వి కృష్ణారెడ్డి అనే ఎరా శరత్గా ఎవరన్నా కూడా నిన్ను తీసుకెళ్ళి అక్కడ పెట్టింది కూడా నేనే, ఈ శరత్ గారి కెమెరామెన్ తీసుకెళ్ళి పెట్టింది కూడా నేనే. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. సరే ఏది ఏమైనా మా విఎస్ఆర్ స్వామి గారి దగ్గర నుంచి శరత్ గారు నాతో పనిచేస్తూ వచ్చాడు. సో ఒరే కాకి, కాకి అంటే ఏం లేదు, కాదంబరి కిరణ్, కాకి అంటే ఆడు. సో ఆ విధంగా ఆ రోజున చెబితే ఆ తర్వాత ఏం టెన్షన్ పడ్డాడో ఎలా టెన్షన్ పడ్డాడో మనకు తెలియదు. మీ అందరికీ తెలిసి రాజేంద్రుడు గజేంద్రుడు ఆ విధంగా దర్శకుడుగా అలా చేస్తే ఆ సినిమా ప్రపంచంలో ఎలాంటి పేరు వచ్చింది రాజేంద్రుడు గజేంద్రుడు అంటే, మిగతా సంగతి ప్రపంచం గురించి నాకు తెలియదు. ఇవాళ నా ఇంట్లో నా మనవడు బాలాజీ కొడుకు, వాడికి 2 ఏళ్ళు అప్పుడు శ్రీ బాలాజీ గారు ప్రతిరోజు బాలాజీ కొడుకు మా ఇంట్లో మా మనవడు ఇప్పుడు టైంపాస్ వాడే మాకు అన్నయ్య ఊరికి సరదాగా చెప్తున్నా, ఏమనుకో బోరు కొడుతున్నానా. మా మనవడు త్రిలోక్ వాడి పేరు, వాడు భోంచేయాలంటేనే ప్రతిరోజు ఇంట్లో వాడు రోజు భోంచేయాలంటే
నా ప్రొఫెషన్ మీద ఒట్టేసి చెప్తున్నా, వాడికి టీవీలో రాజాయ నమః, గజరాజాయ నమః, రూపాయ నమః, యమరూపాయ నమః అని అందులో నా పాట వేస్తూ ఉంటే వాడు కూర్చుని అప్పుడు భోంచేస్తాడు. అవసరమైతే వాడు లేచి ఇవాళ వాడు ఏమవుతాడో తెలియదు, రేపు వాడు త్రిలోకాడు ఏమవుతాడో నాకు తెలియదు, లేచి అని నేను ఏం స్టెప్పులు అక్కడ వేస్తున్నానో వాడు ఆ స్టెప్పులు వేస్తున్నాడు ఇంట్లో. ప్రామిస్గా మా ఆవిడ షాకు, ఈడేంటండి మీ పాట వేస్తే కానీ ఈడు భోంచేయట్లేదు రోజు, పైగా ఇదే పాట వేయమంటున్నాడు రోజు అని అంటే, ఇందాక అన్నయ్య చెప్పినట్టుగా మా మామగారు దాసనారాయణరావు గారు మామాలుడు అని సినిమా తీసి ఇచ్చిన తర్వాత దగ్గర నుంచి ఆయన నోరారా నన్ను మైకుల్లో ఎక్కడ ఫంక్షన్లో కూడా అల్లుడు అని నన్ను అల్లుడు అని నోరారా పిలిచిన వ్యక్తి దాసనారాయణరావు గారు. ఆయన అంత ప్రేమ, అంటే ఆయనకి రేలంగనేశ్వరరావు నేను మామాలుడు సినిమా తీసి ఇచ్చిన తర్వాత అది చాలా పెద్ద ఆయన ఊహించినంత హిట్ అయిందట ఆయన మాటల్లో. సో ఏది ఏమైనా ఆయన ఎక్స్ట్రా ఇంకోటి ఉంది అని అంటే, ఈ రోజున మీరు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా సరే ప్రైమ్ మినిస్టర్ నా సినిమా అంటే మీ అందరికీ తెలిసి నా ఫ్యాన్స్లో నాకు ఒక ఫ్యాను ప్రైమ్ మినిస్టర్ పివి నరసింహారావు గారు. ఆయనకి బాగా నచ్చిన సినిమాలు రాజేంద్రుడు, గజేంద్రుడు, మాయలోడు. పెళ్లి పుస్తకం, మిస్టర్ పెళ్ళం, రాజేంద్రుడు, గజేంద్రుడు, మాయలోడు, ఆ 4 సినిమాలను ఆయన ఒకేసారి చూసి ఫ్రెష్ అయ్యాడు ఆయన. సరే అవన్నీ వేరే స్టోరీస్ అనుకోండి. ఏది ఏమైనా రాజేంద్ర ప్రసాద్గా ఒక హీరోగా అన్న ఇందాక అన్నట్టుగా మనం తయారు చేసుకున్నాము అని అంటే, ఇవాళ నాకు చివరికి ఏమైంది హీరోగా, చివరికి ఈవీవి సత్యనారాయణ, ఎస్వి కృష్ణారెడ్డి 2 కళ్ళుగా మిగిలిపోవటం వేరు. ఇప్పుడు ఎన్టీ రామారావు గారి జీవితంలో కేవీ రెడ్డి గారి దగ్గర నుంచి ఎంతోమంది దర్శకులు ఆయనతో పనిచేసి ఆయన్ని తయారు చేసుకుని వాళ్ళకు ఉపయోగపడ్డాడు ఆయన. అలా నాకు ఈవీవి, ఎస్వి ఇద్దరు 2 కళ్ళులా మిగిలిపోయి చివరికి ఆ సినిమాల స్టాండర్డ్ నేను అంటుంది. ఇవాళ నిన్న కల్పించినాడు అబ్బాయి ఎవరు అమెరికాలో వాళ్ళు అంటారు, సార్ మా పిల్లలకి చిల్డ్రన్ ఫిలిం చూపించాలి అని అంటే రాజేంద్ర గజేంద్రుడు చూపించాను సార్ మొన్న అన్న. ఆ స్టాండర్డ్లో అతను చేసుకుని నేను కేవలం దేవుడి దగ్గర అర్చకుళ్ళు అంటాడు, నేను దేవుడు ఏం చెప్తే అది చేయాలి. అలా నిజంగా నేను తయారు చేసుకున్నందుకు ఈవేళ చెప్తున్నాను, నేను ఒక కన్న తండ్రి కన్నా ఎక్కువ ఆనందపడిన విషయంలో, ఆనంద పెట్టిన విషయం నన్ను ఎస్వి కృష్ణారెడ్డి నన్ను ఒక తండ్రి కన్నా ఎక్కువ గొప్పగా ఫీల్ అయ్యే పొజిషన్కి నన్ను తీసుకొచ్చారని మనం చేస్తూ, దాని తర్వాత సినిమా ఏంటి, ఇది 175 days ఆడింది, ఫంక్షన్ చేశాం కదా, 175 days ఫంక్షన్ చేసాం. దీని తర్వాత సినిమా ఏం ప్లాన్ చేశాడు, మాయిలోడు. ఈ సినిమా తర్వాత మాయిలోడు సంవత్సరం ఆడింది శ్రీనివాస థియేటర్లో, 1 year ఆడింది. దీని తర్వాత సినిమా కొబ్బరి బొండం, రాజేంద్ర గజేంద్రుడు, మాయిలోడు 3 తీసాం వరుసన. 100 రోజులు, 175 days, 1 year వరుసగా అట్లా జరిగింది. ఎంతటికి ఇవాళ ఈ రోజున నేను ఇవాళ ఇక్కడ నిలబడగలిగాను అని అంటే నాకు గర్వం కాదు, ఆ భగవంతుడిచ్చిన అదృష్టం. నాకు భగవంతుడిచ్చిన మరో బిడ్డ ఎస్వి కృష్ణారెడ్డి అని మనస్ఫూర్తిగా హాయిగా చెప్తూ, ఇక అచ్చెన్న మా ఇద్దరికి అదృష్టం ఏంటైనా ఉంది అని అంటే అది అచ్చెన్న అనుకున్న ఆ రోజు నుంచి. ఇందాక అన్నయ్య చెప్పినట్టు, మురళీమోహన్ అన్నయ్య చెప్పినట్టు డిసిప్లిన్, ఎలాంటి సినిమాలు, గౌరవంగా ఉండాల్సిన సినిమాలు ఏంటి. ఇవాళ మాకు ఇంకొక మీరందరూ పనిచేసిన వాళ్ళేరా, మీరు చాలా సంతోషంగా ఉంది మీ అందరి దగ్గర. నేను లేట్గా వచ్చినందుకు కొంచెం కడుపుమంటగా ఉంది నాకు. కానీ మనం ఎంత గౌరవమైన సినిమా, అసలు అన్నిటికంటే ఇంపార్టెంట్ తెలుసా, అసలు 9 to 5 అంతే, ఆఫీస్ లాగా పనిచేసాం. ఓన్లీ ఎస్వి ప్లీజ్ రోజా గారు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అరే నీ పని ఏం చేస్తున్నాను రా. సో ఆ విధంగా నేను తీసుకో స్టిల్ తీసుకో ఇంకా ఆపేయండి అక్కడ. ఓకే, థ్యాంక్ యూ. నా మాటల్ని నేను కూడా ఇంతటితో ఎక్స్క్యూజ్ మీ, చాలు ఇంకా
చిన్న గుండ్రాయిలాగా ఉంది. సరదాగా గాడ్ బ్లెస్ యూ. సో ఆ విధంగా నేను బిడ్డను తయారు చేసుకుని అది ఇండస్ట్రీకి పనికి రావటమే కాదు, ఆ తీసిన సినిమాలు ఈ రోజు కాదు, తెలుగు సినిమా ఉన్నంత వరకు అవి బ్రతికుండటం, అదొక ట్రెండ్ సెట్టింగ్గా ఒక పిల్లలకి ఒక సినిమా చూపించాలి అంటే రాజేంద్రుడు గజేంద్రుడు మాయలోడు ఈ సినిమాలు చూపిస్తున్నారని మరొకసారి మీ అందరికీ మనవి చేస్తూ, ఇలాంటి సందర్భంలో నాకన్నా గర్వపడే వ్యక్తి, నాకంటే గొప్పగా ఫీల్ అయ్యే వ్యక్తి మరొకడు ఉండడానికి అవకాశం లేదు అని మరొకసారి మనవి చేస్తూ, ఇలా నువ్వు ఇంకొక 50 బర్త్డేలు హ్యాపీగా ఇంకొక 50 బర్త్డేలు చేసుకోవాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నా కోరిక నాది చేసుకోవాలని కోరుకుంటూ, ప్రతి బర్త్డేకి నా ఆశీస్సులు నీకు ఎప్పుడూ ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. నేను గౌరవంగా తీసిన సినిమాలు ఎప్పటికీ ఉంటాయని ఈ ఒక్క మాట చెప్పి ఫినిష్ చేస్తా. అనే ఇందాక మీరు అన్నారే గౌరవంగా తీసిన సినిమాలు అంటే ఒక బయట కనిపిస్తుంది అసహ్యంగా, కానీ నీ సినిమాలో నాకు జ్యోతి మై మోస్ట్ ఫేవరెట్ ఫిల్మ్. అందులో పాటలు కానీ ఆ నవ్వుతో పాట కానీ ఎప్పటికీ నా మోస్ట్ రాఘవేంద్ర అని అయితే చెప్తుంటాను నేను, దట్ ఈస్ ద బెస్ట్ ఫిల్మ్ యూ హ్యావ్ డన్ ఇన్ మై యువర్ లైఫ్. రాఘవేంద్ర సినిమాలు అన్నింటిలో కల్లా నా బెస్ట్ ఫిల్మ్ ఈజ్ జ్యోతి. సో అలాంటి గొప్ప సినిమాలు తీసినప్పుడు ప్రపంచంలో ఆ గౌరవం ఎప్పుడూ ఉంటుంది అని నేను నిన్న రిలీజ్ అయిన షష్ఠిపూర్తి శ్రీ ఏమాత్రం అవకాశం షో వేస్తాను చూద్దు కానీ షష్ఠిపూర్తి సినిమా నిన్న అబ్బాయి మీరందరూ వినాలి రే ఆలి షష్ఠిపూర్తి అని రిలీజ్ అయిందిరా నిన్న. ఎంత గొప్ప పేరు వచ్చింది ఇళయరాజా గారి మ్యూజిక్తో, గొప్ప పేరు వచ్చింది అబ్బాయి. నిన్న బెజవాడలో కూడా అది నిన్న సక్సెస్ మీట్ కూడా రేపు చేస్తున్నాము. షష్ఠిపూర్తి అనే సినిమా చేశాను. ఆ సినిమా అంటే నేను ఇవాళ గుండె మీద చేసుకుని మీ అందరి ముందు అన్నయ్యగా మీ అందరితో పిలిపించుకుని నేను ఎరాలి అన్నయ్యగా పిలిపించుకుని మీతో నేను ఇవాళకి గౌరవంగానే ఉన్న సినిమాలు ఎప్పటికీ గౌరవంగా ఉన్నాం. మనం జనాల్లోకి వెళ్తే మనకున్న గౌరవానికి కారణం మనం చేసిన గౌరవమైనటువంటి కామెడీ. తను మనకి ఎంత నీట్ కామెడీ. నేను రాజేంద్ర గారిని చేసేటప్పుడు అంటే ఇది ఒకటి గుర్తు చేసుకోవాలి, హాలీని మన బ్రహ్మిని వీళ్ళిద్దరూ ఎవరి ఇంప్రవైజేషన్ వాళ్ళది ఇంప్రవైజ్ చేశారు అద్భుతంగా. చాట ఈడు చాట ఆడ బ్యాంక్ మేనేజర్ ఆడు, మధ్యలో గజేంద్రుడు రాజేంద్రుడు నేను. ఆ ఇంప్రవైజ్ చేసి తనేమో అందరిని ఎంకరేజ్ చేసి మమ్మల్ని వదిలి అంతే కదా ఆ సీన్లో అక్కడ రాసుకొచ్చిన దాన్ని పెట్టుకుని అక్కడ ఇంప్రవైజ్ చేసి ఎంత ఇన్వాల్వ్ అయ్యి అందరం కలిపి చేసి ఇవాళ ఆ సినిమాలు చూస్తున్నప్పుడు దాని గురించి ఎవరైనా మాట్లాడుతున్నాం ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఆ సినిమాలు మనవి ఉన్నాయి అని అంటే దానికి కారణం తనే అని ఎస్వి కృష్ణారెడ్డి బ్రాండ్ తన బ్రాండ్ని తనే తెచ్చుకున్నాడని మరొకసారి మనవి చేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ముందుగా మా అందరికీ ఇష్టమైన మా డైరెక్టర్ కృష్ణారెడ్డి గారికి మనస్ఫూర్తిగా హ్యాపీ బర్త్డే సార్. మీరు ఇలాగే నవ్వుతూ మరెన్నో బర్త్డేలు జరుపుకోవాలని, మీకు ఆయురారోగ్యాలని అందించాలి. అలాగే మీ స్నేహం అచ్చిరెడ్డి గారు మీరు బంధం కలకాలం ఇలాగే ఉండాలని భగవంతుడిని కోరుకుంటున్నాను. నా లైఫ్లో నేను చూసిన కొంతమంది పాజిటివ్ పర్సన్స్లో కృష్ణారెడ్డి గారు అచ్చిరెడ్డి గారు ఒకరని నేను చెప్పగలను. అంత పాజిటివ్నెస్ ఫుల్గా నిండిన వ్యక్తులు వీళ్ళు. ఈ కాలంలో ఇంత పాజిటివ్ మనుషులు చూడాలంటే చాలా కష్టం. అండ్ నా అదృష్టం వాళ్ళతో 3 సినిమాలని వర్క్ చేయడం జరిగింది. ఎస్వి కృష్ణారెడ్డి గారు తీసిన సినిమాలు మీరు చూస్తేనే అర్థమవుతుంది అసలు ఒక్కొక్క స్టోరీ ఎంత వెరైటీగా ఉంటుంది. ఆ స్టోరీని ప్రజలు ఎలా రిసీవ్ చేసుకొని సెన్సేషనల్ హిట్స్ ఇచ్చారు. అందులో నేను చేసిన సినిమా కూడా ఒకటి ఉంది, శుభలగ్నం. ఒక భార్య భర్తను అమ్మేయటం అనేది నిజంగా ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు అలాంటి స్టోరీ. సో అలాంటి ఒక సినిమాని కన్విన్సింగ్గా తీయటమే కాకుండా అది ఎంత పెద్ద హిట్ అయిందో మీ అందరు కూడా చూశారు. జగపతి బాబు గారి లైఫ్లో ఫస్ట్ సూపర్ హిట్ ఆ మూవీ. మొన్ననే మేము డ్రామా జూనియర్స్లో నేను ఆమెని జగపతి బాబు గారు మళ్ళీ ఆ సినిమాని ఒక చిన్న స్కిట్ లాగా చేసాం. అది కూడా ఎంత సక్సెస్ అయిందో మీ అందరు కూడా చూశారు. సో ఆయన తీసిన సినిమా పేరు చెప్పగానే ఎవరికైనా ఆ సినిమాలో సీన్స్
సాంగ్స్ గిర్రం తిరుగుతాయి. సో అంత బాగా ఉంటుంది ఆయన రాసే ఆ యొక్క సన్నివేశం కానీ దాంట్లో ఉన్న డైలాగ్స్ కానీ. మాకైతే ఎవ్రీడే ఎగ్జామ్ పెట్టేవారు. శుభలగ్నం షూటింగ్కి వచ్చినప్పుడు దాంట్లో నేను ఆమని గారు గోరింటాకు పెట్టుకొని ఉంటాం. సో కుంకుమ బొట్టు పెట్టాలి. ఫస్ట్ ఆమెను వెళ్ళి అడిగితే నా చేతులకి గోరింటాకు ఉంది, నేను ఎలా పెడతానో వెళ్ళి అమ్మాయితో పెట్టించుకోమని నన్ను చూపిస్తుంది. నా దగ్గరకు వస్తే నాకు గోరింటాకు ఉంటుంది. సార్ అన్నారు, నా స్టైల్లో మీ ఇద్దరు చేత్తో పెట్టకుండా కుంకుమ బొట్టు పెట్టాలి, ఎలా పెడతారో ఒకసారి చెప్పండి అంటే జుట్టు చించుకున్నాం, పీక్కున్నాం, కానీ మాకు ఐడియానే రాలేదు. లాస్ట్కి ఎంత కూల్గా అలా సోఫాలో జగపతి బాబు గారు కూర్చొని ఉంటే నేను పైనుంచి వచ్చి తల నుదురు ఆనించి కుంకుమ పెడతా. అంటే ఎవరి ఊహకి అందని సీన్ని అంత డీసెంట్గా అంత సూపర్గా తీయటం అనేది సార్తోనే మనం చూడగలం. ఎందుకంటే ఆ ఒక్క సీన్ చెప్తేనే మీకు అర్థమైపోయి ఉంటుంది. అసలు ఆ యూనిట్లో ఎవరికి కూడా ఐడియా రాలేదు. అంత ఇట్లా వస్తే ముక్కు తగులుతుంది, మూతి తగులుతుంది, ఎట్లా పెట్టాలి, ఇలా అలా అలా అని ఆలోచించాను తప్ప ఇలా కూర్చొని వెనక నుంచి వచ్చి బొట్టు పెట్టచ్చు అనేది ఆ సీన్ చూసినప్పుడు ఎంత సెంటిమెంట్గా హృదయానికి హత్తుకుపోతుందో ఒకసారి మళ్ళీ మీరు గుర్తు చేసుకోవచ్చు. అలా అనేక సీన్స్ ఆ శుభలగ్నంలో మా ఇద్దరి మధ్యలో. అసలు నేను సాఫ్ట్గా చేయటం ఫస్ట్ టైము, తినైతే అసలు దున్నేసింది. తిన క్యారెక్టర్ చూసినప్పుడు నిజంగా కొంచెం జలసి వేసింది నాకు. అద్భుతంగా చేసింది, ఇంకెవరు చేయలేరు, ఆమెని తప్ప ఆ క్యారెక్టర్ వేరే ఎవ్వరు చేయలేరు. అసలు అంత బాగా చేసింది. గడుసు పెళ్ళాం అంటారు కదా, ఆ డైలాగ్ డెలివరీ కానీ అవన్నీ కూడా భలే పట్టారు అసలు. అండ్ మొన్న మళ్ళీ మాకు చేసినప్పుడు ఇన్ని సంవత్సరాలు అయింది ఆ సినిమా చేసి అనేది గుర్తురాలేదో, మొన్ననే చేసినట్టు అనిపించింది సినిమా మళ్ళీ చేస్తుంటే. అలాంటి ఒక అద్భుతమైన సినిమా. అండ్ ఆహ్వానం నాకు బాగా నచ్చిన సినిమా, నేను బాగా కనెక్ట్ అయిన సినిమా. ఎందుకంటే మనం పెళ్ళిళ్ళు చాలా గ్రాండ్గా చేసుకుంటాం, అందరినీ పిలిచి అసలు దానికి రెడీ అవ్వటం కానీ, వచ్చిన వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్లు కానీ, ఏం భోజనాలు పెట్టాలనే దాని మీద మనకి ఎంతో కాన్సన్ట్రేషన్ ఉంటుంది. కానీ విడిపోయేటప్పుడు ఎంత ఈజీగా ఒక బంధం విడిపోవటం అంటే అసలు ఏదో మామూలు విషయంలాగా ఈ కాలంలో అయితే మరీ ఎక్కువైపోయింది, ఆ కాలంలో చాలా తక్కువ. కానీ సో సార్ చెప్పింది ఎలా అయితే పెళ్లి చేసుకున్నారో అలాగే విడాకులు చేసుకోవాలని. అలా చేసుకున్నప్పుడు ఎవ్వరు విడాకులు తీసుకోరు. ఆ తంతు కనుక జరిగితే పెళ్లి తంతు, దాన్ని రివర్స్లో మళ్ళీ అందరినీ పిలిచి మళ్ళీ అందరికీ భోజనాలు పెట్టి మళ్ళీ తాళి ఇప్పించేది కనుక పెడితే నాకు తెలిసి ప్రతి ఒక్కరు సెంటిమెంట్గా ఫీల్ అయ్యి ఆ బంధం ఎప్పటికీ విడిపోదు, కలకాలం కలిసిమెలిసి ఉంటారు భార్యాభర్తలు. సో అలాంటి ఒక అద్భుతమైన మెసేజ్ ఇచ్చిన సినిమా సార్ తీశారు. నాకు అది ఇప్పటికీ చాలా ఇష్టం. ఎందుకంటే మనం ఒకసారి పెళ్లి చేసుకునే ముందు ఆలోచించుకోవాలి, మనం ఉండగలుగుతామా లేదా, అడ్జస్ట్ అవుతామా లేదా అనేది. చేసుకున్న తర్వాత జస్ట్ లైక్ దట్ ఈ మధ్యకాలంలో ఫ్యాషన్ అయిపోయింది 1 month 2 monthsకే. అలాంటి వాళ్ళకి ఈ సినిమా మళ్ళీ రిలీజ్ చేసి ఒక మెసేజ్ ఇవ్వాలని మళ్ళీ కోరుకుంటున్నాను. అలాగే యమలీల అద్భుతమైన సినిమా. ఆలీ గారిని మనం కామెడీ ఆర్టిస్ట్గా చూసాం. ఆయన పర్ఫార్మెన్స్తో అలా కూర్చుంటే అలా నవ్విస్తూనే ఉంటారు. మమ్మల్ని అయితే సెట్లో ఎలా ఇరికిస్తారో. ఒక సినిమాలో అయితే డైరెక్టర్ గారు చాలా సీరియస్, ఒక మలయాళం డైరెక్టర్, తెలుగు సినిమా, దాంట్లో సీనియర్ ఆర్టిస్టులు అంతా ఉన్నారు. ఆలీ సైలెంట్గా నించొని జోక్లు వేసేస్తూ ఉంటాడు, మేమందరం దొరికిపోయి తిట్లు తినేవాళ్ళం. అట్లా నవ్వించే ఆలీతో ఒక మదర్ సెంటిమెంట్ని సినిమాగా తీసి అందరితో కన్నీళ్లు పెట్టించగలిగారు అంటే హ్యాట్స్ ఆఫ్ సార్. నిజంగా అది చాలా పెద్ద విషయం. సో ఆలీ గారికి హీరోగా అక్కడి నుంచి తను మళ్ళీ ఘటోత్కచుడిగా నాతో యాక్ట్ చేయడం జరిగింది. మేమిద్దరం ఆ సినిమాలో అల్లరంటే అల్లరి. మీ అందరికీ గుర్తుంటుంది, ఈ మధ్యలో రజనీకాంత్ గారి సినిమా రోబో సూపర్ డూపర్ హిట్ అని. ఒకసారి ఘటోత్కచుడు చూడండి, దాంట్లో రోబో ఆ కాలంలోనే హీరోయిన్ని లవ్ చేయటం, టచ్ చేస్తే డ్యూయట్ సాంగ్ అన్నీ అప్పుడే తీసేశారు సారు. సో అలా వెరైటీ స్టోరీస్తో సెన్సేషనల్ హిట్స్ ఇచ్చారు. ఎందుకంటే నేను యాక్ట్ చేయాల, నేను యాక్ట్ చేసిందే చెప్పగలను. మీరు 1 hour తర్వాత మీరు చూస్తే ఇండస్ట్రీలో మనం చూసాం, అందరూ ఏదో ఒక రంగంలో సక్సెస్ అవుతారు. కానీ కృష్ణారెడ్డి గారు మాత్రం డైరెక్టర్గా, రైటర్గా, ప్రొడ్యూసర్గా, హీరోగా ఇలా మల్టీ టాలెంటెడ్ అన్నిట్లో కూడా సక్సెస్ అయిన వ్యక్తుల్లో ఆయన కూడా ఒకరు. ఆయన పేరు ఎస్వి కృష్ణారెడ్డి, అంటే సత్య వెంకట కృష్ణారెడ్డి గారు.
ఫుల్ నేమ్. కానీ నేను అనుకుంటాను ఎస్ అంటే సెంటిమెంట్, వి అంటే వినోదం. సో సెంటిమెంట్ని వినోదంని కలగలిపి ఆయన తీసిన సినిమాలతో ఆయన ఇంటి పేరుగా పెట్టుకున్నారు ఎస్వి కృష్ణారెడ్డి గారు. అండ్ ఇండస్ట్రీలో ఆయన సినిమాల సక్సెస్ చూసి ఎస్ అంటే సక్సెస్, వి అంటే వర్సటైల్ అని కూడా చాలామంది అనుకున్నారు. అన్ని సూపర్ హిట్స్ రాజేంద్ర ప్రసాద్ గారితో కానీ మాతో కానీ ఇక్కడున్న అందరూ, ఆమని, ఇంద్రజ, లయ, రవలి చాలామంది కనిపిస్తున్నారు. చాలా ఇయర్స్ తర్వాత ఇంతమంది కలిసి కృష్ణారెడ్డి గారి పుట్టినరోజు జరుపుకుంటున్నామంటే ఆయన వ్యక్తిత్వం ఎంత గొప్పదో మీరందరూ కూడా తెలుసుకోవాలి. ఆయనతో పరిచయం ఉన్న వాళ్ళైనా, ఆయనతో వర్క్ చేసిన వాళ్ళైనా ఆయన్ని ఎప్పటికీ లైఫ్లో మర్చిపోలేరు. ఆయన అచ్చిరెడ్డి గారు అంత ప్రేమ అభిమానాన్ని పంచిపెడతారు. సొంత కుటుంబ సభ్యుల్లాగా మనం చూసుకుంటారు. కాబట్టే ఈరోజు ఇంత బిజీ షెడ్యూల్లో కూడా ఇంతమంది ఆర్టిస్టులు, ఇంతమంది హీరోయిన్లు, ఇంతమంది టెక్నీషియన్లు ఇక్కడికి వచ్చి సార్కి విష్ చేయాలి అని విష్ చేస్తున్నారు. ఆ విషయం అందరూ కూడా మరొకసారి గుర్తు చేసుకోవాలి. అండ్ నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కృష్ణారెడ్డి గారు మళ్ళీ సినిమాలు తీయాలి. క్లీన్ సినిమాలు, ఆయన పేరు ఫ్యామిలీతో కలిసి చూసే సినిమాల కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. సో మళ్ళీ వినోదాన్ని, సెంటిమెంట్ని కలగలిపి అద్భుతమైన సినిమాల్ని మనకు అందించాలని కోరుకుంటూ, ఇలాగే హ్యాపీగా ఆరోగ్యంగా ఉంటూ మమ్మల్ని మళ్ళీ సినిమాల్లో పెట్టి సినిమా తీయండి. హీరోయిన్గా అడగట్లేదు, మంచి క్యారెక్టర్స్ ఇస్తే చాలు. మేము కూడా అదే అన్నాను. సో మళ్ళీ మీ సినిమాలో చేస్తే అది అదృష్టంగా భావిస్తాం. ఎందుకంటే మీరు తీసిన ప్రతి సినిమా ఒక చరిత్ర, ఎప్పటికీ ప్రేక్షకులకు మర్చిపోలేరు. కాబట్టి వన్స్ అగైన్ అచ్చిరెడ్డి గారు సినిమాలు మళ్ళీ తీయాలి. మా డైరెక్టర్ గారితో సక్సెస్ చేయడానికి ప్రేక్షకులు రెడీగా ఉన్నారు. విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే సార్. మీ స్నేహం ఇలాగే 10 కాలాల పాటు గట్టిగా ఉండాలి. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం. ఈరోజు నేను నటుడిగా ఇంతకుముందు రాజేంద్ర ప్రసాద్లా ఉన్నాడనేవారు, కానీ గౌతమ్ రాజు అని నా పేరు తీసుకొచ్చింది గురువుగారు కృష్ణారెడ్డి గారు. వారి సినిమాల వల్ల, అలాగే నా మిత్రుడు గుండా హనుమంతరావు కూడా అలాగే పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నాడు. అయితే నేను డైరెక్టర్ గారిని దాసరి నారాయణరావు గారితో పోలుస్తాను. ఎందుకనంటే ఆయన వైట్ వేసి ఇలాగే మడత పెడతారు, ఈయన కలర్ వేసి మడత పెడతారు. ఈయన స్టైలు అంతా హీరో స్టైలే, డైరెక్టర్ స్టైల్ వేరే. వీళ్ళిద్దరితో ఎందుకు పోలుస్తానంటే దాసరి నారాయణరావు గారు గురువు గారు మన ఇండస్ట్రీలో ఎన్టీఆర్ ఏఎన్ఆర్కి ఒక స్టైల్ ఉంది. అంటే ఆ స్టైలు రామారావు గారికి ఎలా ఉంటుంది, నాగేశ్వరరావు గారికి ఎలా ఉంటుంది. కానీ దాసరి నారాయణరావు గారు డైరెక్టర్ గారు వారి స్టైల్లో వాళ్ళిద్దరిని యాక్ట్ చేయించారు. అది చాలా గొప్ప విషయం అండి. ఎలాగంటే ఎన్టీ రామారావు గారికి బ్రదర్ అని ఉంది, నాగేశ్వరరావు గారి ఏ బాబా అని ఉంది. కానీ దాసరి నారాయణరావు గారు ఆయన స్టైల్లో బొబ్బిలిపల్లి సినిమాలో రామారావు గారి చేత ఆయన స్టైల్లో డైలాగులు చెప్పిస్తారు. అలాగే నాగేశ్వరరావు గారిని మన ప్రేమాభిషేకంలో ఆయన స్టైల్లో చెప్పిస్తారు. అలాగా కృష్ణారెడ్డి గారు అంటే కథను బట్టి హీరోని ఎన్నుకుంటారు. గొప్ప విషయం ఏంటంటే ఒక కమెడియన్ని పెద్ద హీరో చేశారు. అలాగే ఒక కమెడియన్ తోటి ఒక అగ్రశ్రేణి హీరోయిన్తో పాట పెట్టి సక్సెస్ అయ్యారు. ఈ గొప్ప వ్యక్తి దగ్గర మేము యాక్ట్ చేయడం అనేది మా పూర్వజన్మ సుకృతం. సార్ మీరు ఇలాగే నిండి 100 ఏళ్ళు వర్ధిల్లాలి, ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఇంకా మంచి సినిమాలు చేసి మాకు కూడా వేషాలు ఇవ్వాలని నా ఇష్టదైన వెంకటేశ్వరని వేడుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. హ్యాపీ బర్త్డే సార్. విష్ణు సహస్రనామంలో ఒక మాట ఉంది, కృతజ్ఞత చెప్పుకుందుకు ఎప్పుడు భగవంతుడు ఆశిస్తూనే ఉంటాడు, కృతజ్ఞత చెప్పిన వాళ్ళకి ఆశీర్వదిస్తూనే ఉంటాడు. అలా కృతజ్ఞత చెప్పుకుందుకు నాకు ఈవేళ అవకాశం వచ్చింది కృష్ణారెడ్డి గారికి కృతజ్ఞత చెప్పుకోవడానికి. ఆయన దయ వల్ల, ఆయన నాకు ఇచ్చిన ఇన్స్పిరేషన్ వల్ల నేను ఒక ఇంటి వాడిని అయ్యాను. ఆయన ఇచ్చిన డబ్బులతో నేను ఒక 200 గజాల స్థలం కొనుక్కుని ఓ ఇల్లు కట్టుకున్నాను. ఆ కృతజ్ఞత చెప్పుకుందుకు ఇవాళ నాకు అవకాశం దొరికింది. గాడ్ బ్లెస్ యూ, దీర్ఘాయుష్మాన్ భవ. ఎందరో మహానుభావులు వాళ్ళు ఆర్టిస్టుల యొక్క కెరియర్ తోటి
వాళ్ళు నా పేరు చెప్తున్నారు, కానీ వాళ్ళంతా వాళ్ళు స్వతహాగా గొప్పవాళ్ళు కాబట్టే వాళ్ళు గొప్ప రేంజ్కి వెళ్ళారు. దట్ ఈజ్ ట్రూ. ఇక నేను చేసింది ఏముంది అని అంటే, నేను కేవలం అతను సెలెక్ట్ చేసుకోవడం అంతే, ఇంతవరకే. ఆ తర్వాత ఇక నాకేమీ సంబంధం ఏమీ లేదు. ఆయన వాళ్ళంతటా వాళ్ళే నటిస్తూ వాళ్ళే చేసుకుంటూ వెళ్ళిపోయారు కాబట్టే ఇవాళ ఇంత పెద్ద సక్సెస్ అయింది. ఇవాళ నా బర్త్డే జరుపుకోవడం అనేటటువంటిది మీరందరూ చేస్తున్నటువంటి ఒక గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే వాళ్ళందరూ వచ్చారు. ముఖ్యంగా నేను కృతజ్ఞతలు చెప్పవలసింది ఎవరికి అని అంటే ఒక అచ్చిరెడ్డి గారికి, అంతే. అచ్చిరెడ్డి గారికి చెప్పి తీరాల్సిందే.